ప్లేట్ల నీళ్లు పెట్టి చల్లగా చేసుకున్న ఆ టైం నుంచి ఈరోజు గోలీ సోడాలు అమ్మేదాకా వచ్చింది. సో నెవర్ ఎండింగ్ గోలీ సోడా. ఫస్ట్ అసలు ఎన్ని ఫ్యాక్టరీలు నేను చెప్పవు ఒకసారి? 139, 140 ఫ్రాంచైజీలు ఇచ్చినాము. గోలీ సోడా వ్యాపారమే పెట్టాలని కాదక్క, ఏదో ఒకటి వ్యాపారం స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వేరక్క. మా నాన్న వాళ్ళ అన్న దగ్గర పాల ట్యాంకర్ కి డ్రైవర్ గా పోతాండక. మా నాన్నకి 800 1000 రూపాయలు జీతం ఇస్తాండ్రి. కనీసం 200 రూపాయలు ఫీజు కట్టేకి లేదు. వేరే తల్లిదండ్రుల పిల్లలు బండ్లలో గానీ కార్లలో కానీ తిరుగుతుంటే నేను, మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు నలుగురు సైకిల్లో పోలక్క. మా నాన్న ఒక మాట అడిగినానక్క, నాన్న నాకు ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయొచ్చు అని అడిగినాను. మా నాన్న చేపించిన తర్వాత అడిగినాడక్క, ఎందుకురా మన స్తోమత ఇది కాదు కదా, మంచి స్కూల్ ఎందుకు చేరిపిల్లని అడిగినాము అంటే, ఆ రోజు మా నాన్న నాలో ఫైర్ చూసినాడు. ఒక అండగా ఉంటాడు అక్క నాకు, బ్యాక్ ఎండ్ మాత్రం. నేను ఏది అడిగినా కూడా కాదని లేదు, కానీ ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఒమ్ము చేయలేదు. ఒకటే టార్గెట్, మా నాన్న పడిన కష్టం నేను పడకూడదు. రీసెర్చ్ నాలెడ్జ్ మాకు కూడా ఇవ్వవా? అసలు గోలీ సోడా గురించి నీకు తెలిసింది ఏంటో? గోలీ సోడా 1874లో హిరమ్ కార్డ్ అనే అతను స్టార్ట్ చేసినాడు. గోలీ సోడా అంతం అవడానికి కారణం ఏమంటే, లార్జ్ స్కేల్లో తీసుకోలేకపోయినారు. ఈ గోలీ సోడాలో అసలు గోలీ ఎందుకు ఉంటది అందులో? అంటే గోలీ సోడా అని పేర్లో ఉంది కాబట్టి ఉంటదని చెప్పకండి నాకు, కానీ అసలు అక్కడ గోలీ వేయడం వల్ల ఏంటి, దానివల్ల మజా అయితే వస్తుంది తాగేటప్పుడు? ఒకసారి ఆ గోలీ సోడా మీరు చేతికి తీసుకొని ఒకసారి ఆ గోలీ సోడా గ్యాస్ అని కొడితే, గోలీ సోడా తాగండి, స్ట్రెస్ రిలీఫ్ గా ఉండండి. అది మా గోలీ సోడా. అక్క అంటున్నావు అంటే ఎంత ఉంటుంది నీ ఏజ్? ఏం చదువు? ఏందక్క నా వయసు తిప్పి కొడితే 15.5 lakh ఇన్వెస్ట్ చేస్తే నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్రాంచైజీ మీకు సొంతం. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, యాజ్ పర్ FSSAI ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ నామ్స్ ప్రకారమే నా ప్రోడక్ట్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది అక్క. ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తే అట్లా మెయింటైన్ చేయలేరక్క. మెయింటైన్ చేయాలంటే గట్స్ ఉండాలక్క. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో యాక్చువల్గా ఈరోజు నేను ఒక వ్యక్తిని కలిసిన. ఈయన కలిస్తే నాకు మొత్తం చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే ఆయన ఏం నాకు దోస్త్ కాదు, బట్ ఫిర్ బి వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ గురించి చెప్పంగానే, ఇప్పుడు రాబోతుంది సమ్మర్. సో ఆ సమ్మర్లో మనం ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్. దీంతో పాటు ఇప్పుడు మంచి భూమిలో ఉన్నది ఏంటి అని అంటే, మంచి గోలీ సోడాలు. అంటే రకరకాల ఫ్లేవర్సు అసలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. అండ్ మళ్ళీ అంటే జనాలందరికీ కూడా, అరే అప్పట్లో ఇంటి ముంగడికి ఒక బండి వచ్చేది, అన్ని గ్రీన్ బాటిల్స్ ఉండేవి, వాడు తుస్సు అని ఇట్లా అని గోలీ సోడా కొట్టంగానే అబ్బా మనసులో అదేదో సంతోషం అబ్బా, అదంతా ఇమాజిన్ చేసుకుంటే. సో అదంతా గుర్తుకొచ్చింది అనమాట నాకు ఒక్కసారి. సో ఎస్, నేను మాట్లాడుతున్నది మీకు అర్థమైంది కదా. నెవర్ ఎండింగ్ గోలీ సోడా ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ గారు. సో ఉదయ్ గారితో మాట్లాడదాం మనము. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలి. మరి మీరు కూడా చూడండి, మీకు పరిగొస్తుంది బాగా. సార్ నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? గుడ్ మేడం. ముందుగా నాకు ఎప్పుడు ఇట్లాంటి అవకాశం రాలేదు. మా నెవర్ ఎండ్ గోలీ సోడాని ఆదరిస్తాన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను మేడం. ఈ రోజు నేను ఈ స్థాయిలో రోజు మీతో కూర్చొని మాట్లాడుతున్నా అంటే వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకుంటూ స్టార్ట్. బాగా తాగేస్తున్నారట మీ గోలీ సోడాలు, బాగా అమ్ముడుపోతున్నారట. అంటే బాగా తాగుతున్నారంటే తాగుతున్నారు మేడం. ఇంకా దానికి మరి మీరు ఆ క్వశ్చన్కి ఏం సంబంధం? టేస్ట్ బాగుంటుంది మేడం. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తాగొచ్చు మేడం గోలీ సోడా. ఒక 6 సంవత్సరాల పిల్లల నుంచి 80 ఏళ్ల ముసలి వరకు తాగుతున్నారు మేడం. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను కదా మేడం. ఓకే. గోలీ సోడా అంటే ఏంటి అసలు ఈ గోలీ సోడా బిజినెస్ పెట్టాలని ఎందుకు వచ్చింది మీకు అసలు ఐడియా? గోలీ సోడా బిజినెస్ పెట్టాలని ఏం లేదు మేడం. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయలేను అక్క. ఇంకా ఏం నాకు ఫార్మల్ గా మేడం అనుకుంటా అంటే నాకు అన్ఈజీగా ఉంది. నేచురల్ గా వద్దాం అక్క. ఇప్పుడు గోలీ సోడా వ్యాపారమే పెట్టాలని కాదక్క, ఏదో ఒకటి వ్యాపారం స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన. ఏం వ్యాపారం స్టార్ట్ చేయాలని చూస్తా అంటే ఏది తోచడం లేదు. సరే అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వేరక్క. ఏం జీరో అక్క. కనీసం 200 రూపాయలు. ఏం మా నాయన వాళ్ళ అన్న దగ్గర ఆటో డ్రైవర్ గా పోతాండే. మా నాన్న వాళ్ళ అన్న దగ్గర జీప్ డ్రైవర్ గా పోతాండే. పాల జీప్ ఉంటది కదా, పాల ట్యాంకర్ తోలుతారు, పాల ట్యాంకర్ కి డ్రైవర్ గా పోతాండే. మా నాన్నకి 800 1000 రూపాయలు జీతం ఇస్తాండ్రి. ఆ జీతంతో నేను, నా తమ్ముడు, మా ఇల్లు, మా సంసారంతో మా నాయన గడపల్లక్క. నాకు గుర్తున్నంత వరకు నాకు మహా అంటే నాకు ఫస్ట్ క్లాస్ నుంచి గుర్తుంటుంది అక్క. ఓటో తరగతిలో నేను స్కూల్ ఫీజు కట్టలేక మా నాయన ఒక 200 రూపాయలు స్కూల్ ఫీజు అక్క, సంవత్సరానికి 200
సంవత్సరానికి 200 స్కూల్ ఫీజు కట్టలేక ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి పంపించారు అక్క మేడం. పంపిస్తే మా నాన్న అది చూసి బాధపడుకుంటా ఈ సమస్య చెప్తున్నాను. అప్పుడు అన్ని నా మైండ్ లో పన్నాయక్క, ఏం చేయాలి చిన్న అంతే కదా, అంటే పెరిగిన వాతావరణం అది. ఏం లేదు, ఏం ఆధారం ఉంది మాకు, మా నాయన ఆటో డ్రైవరు, ఆటోకో వ్యాన్కో పాలు బండికి అదానికి పోతే కానీ నెలకు 1000 రూపాయలు రాదు. ఆ 1000 రూపాయలు 600 700 ఇంటి బాడిగా, 100 150 పాలు బిల్లు, కరెంటు బిల్లు, మా స్కూల్ ఫీజులు, ఇంట్లో సంసారం ఎట్లా గడుపుతారు? ఈ ఆధారం ఏం లేదక్క. సో అక్కడ మనసులో ఫస్ట్ అనిపించింది అనమాట, ఏదోటి కష్టపడాలక్క, ఏదో ఇట్లయితే ఉండకూడదు. ఇప్పుడు మా జనరేషన్ అంటే అట్లా అయిపోయింది అక్క. కింద స్థాయి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా కొంచెం ఆలోచన చేసి ముందరికి పోవాలి కదా. సో మరి అప్పుడు నెక్స్ట్ జనరేషన్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఏనా? గోల్డెన్ స్పూన్ అనకపోవచ్చు కానీ దే ఆర్ హ్యాపీ. సిల్వర్ స్పూన్ అయిండొచ్చు అక్క. అంటే మీరు వినాలక్క, అక్కడ ఏమైందంటే అక్కడ నా మైండ్ లో బాగా పాతకపోయినాయక్క. కనీసం 200 రూపాయలు ఫీజు కట్టేకి లేదు, కనీసం వేరే తల్లిదండ్రుల పిల్లలు బండ్లలో కానీ కార్లలో కానీ తిరుగుతుంటే నేను, మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు సైకిల్, 4 సైకిల్లో పోలక్క. సైకిల్ మా నాన్న దొక్కుతుంటే ఆ సైకిల్ కూడా లేదు లెక్క, వేరే వాళ్ళు తిప్పించుకొచ్చుకోండేది. కానీ ఆ సైకిల్లో మా నాన్న దొక్కుతుంటే మా అమ్మ వెనకలు కూర్చుంటే నా తమ్ముడు నేను ముందర కూర్చోవాలి. బార్ సైకిల్ వస్తుంటే దాంట్లో ముందర కూర్చొని నన్ను స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తా ఉండే. అప్పుడు నా మైండ్ లో ప్రతి ఒక్కటి చూసినట్టు వల్ల బాగా స్ట్రాంగ్ గా పన్నాయక్క. అంటే చిన్నప్పటి నుంచి ఇంకోటి అనుకుంటా. అప్పుడు ఫ్రెండ్స్ ని చూసి బాధపడ్డారా? అంటే ఫ్రెండ్స్ ని చూసి బాధపడలేదు కానీ ఇంకా వాళ్ళ మాదిరి కావాలని చెప్పి ఆనందపడ్డాను అక్క. నాకు ఎప్పుడు కూడా ఒకటి బాగుంటే ఇంకా నేను కూడా ఆనందంగా ఉండాలనిపిస్తుంది కానీ వాళ్ళని చూసి ఈడ్ చెప్పలేదు. కానీ నేను కూడా వాళ్ళ మాదిరి ఎదగలని చెప్పి అయితే కోరికలు కోరుతాను అక్క. అదే దాంట్లోనే మా నాన్న 8th క్లాస్ వరకు నన్ను అట్లే కింద మీద పడకుండా చదివించుకుంటూ దొబ్బుకుంటూ వచ్చినాడు అక్క. 8th క్లాస్లో మా నాన్న ఒకటే ఒక కోరిక అడిగినాను. ఏమడిగినా అంటే అనంతపూర్లో మాది నేటి అనంతపూర్ అక్క. అంటే అనంతపూర్ అక్క. అంటే పుట్టినీరు మా నాన్న వాళ్ళు చిన్నప్పుడే అనంతపూర్ వచ్చేసినారు అక్క. పల్లె అక్క, అనంతపూర్ దగ్గర పల్లెటూరు అక్క మాది. పాతిపాలెం దగ్గర కొత్తూరు అని చెప్పేసి మా నాన్న వాళ్ళది పల్లెటూరు. అనంతపూర్కి మా నాన్న 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చేసినారు అక్క. అప్పటి నుంచి బాడీ ఇంట్లోనే. మా నాన్న ఒక మాట అడిగినానక్క, నాన్న నాకు ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయొచ్చు అని అడిగినానక్క. మా నాన్న అంటే నా కోరికని కాదనలేక ఆయనకి 1000 రూపాయలు 1200 జీతంతో సంవత్సరానికి 70,000 ఫీజు యాడ్ నుంచి కడతాడు అక్క మా నాయన. నేను ఆ కోరిక అడగగానే మా నాన్న ఏం తిప్పలు పడుకున్నాడు అక్క, మంచి కాలేజీలో మంచి స్కూల్లో చేర్పించినాడు. 9th క్లాస్కి మా నాన్న చేర్పించిన తర్వాత అడిగినాడు అక్క, ఎందుకురా మన స్తోమత ఇది కాదు కదా, మంచి స్కూల్ ఎందుకు చేర్పిల్లని అడిగినాము అంటే, లేదు నాన్న మన ఆలోచన ఎప్పుడు కూడా కొన్ని చోట్ల విన్నాను, మన ఆలోచన ఎంత గొప్పగా ఉంటే మనం కూడా అంత గొప్పగా పోతా ఉంటాం. మనం ఇంత చిన్న స్థాయిలో ఇదే చోటు ఇరికింట్లో అంటే మన ఆలోచనలు కూడా అంతే చిన్న స్థాయిలో ఉంటాయి. మన ఆలోచనలు ఎప్పుడు గొప్పగా ఉండాలా, గొప్పగా ఉంటేనే మనం కూడా గొప్పగా ఎదుగుతాము అని చెప్పి మా నాన్నకి చెప్తే ఆ రోజు మా నాన్న నాలో ఫైర్ చూసినాడు అక్క. చూసి సరేరా అని చెప్పి ఏం అప్పు చేసుకున్నారో ఏం పుస్తకాలు తాగట్టు పెట్టుకున్నారో తెలియదక్క, తీసిపోయి మంచి స్కూల్లో వేసినారు అక్క. ఆడ సర్కిల్ పెరిగిపోయాక అంటే థింకింగ్ ప్రాసెస్ మారిందక్క. అప్పటి వరకు నాది ఏంటంటే మీ లెక్కన మంచి స్కూల్ వేస్తే పిల్లలు చాలా బాగా ఎదుగుతారు అని అనొచ్చా? అంటే మంచి స్కూళ్ళు అనేదానికన్నాక మంచి సర్కిల్ ఉన్న స్కూల్లో పిల్లలను జాయిన్ చేయించాలని నేను నమ్ముతానక్క. ఇప్పుడు ఒక సరౌండింగ్స్ ఉంటుంది అక్క. ఇప్పుడు ఒక సర్కమ్స్టెన్సెస్ లో ఇప్పుడు ఒక ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అంటారు చూడండి అక్క, అట్లా చేర్పించినారు అనుకో అంతా బూడిదే రాలుతుంది అక్క. అట్లా చేపించకూడదు. పిల్లల్ని ఎప్పుడు కూడా కింద స్థాయి ఉండే వాళ్ళు మంచి వాళ్ళ మధ్యలో వేసినారు అనుకోండి అక్క, వీడు కూడా వాళ్ళ మీద షైన్ అవుతాడు. నేను ఎక్కడో చదివినాను అక్క, పేపర్లోనే ఎక్కడో చదివితే నాకు వచ్చి మా నాన్న చేర్పించినది గొప్ప అక్క. నాకు తీసిపోయి అంత పెద్ద స్కూల్, అనంతపూర్లో పెద్ద స్కూల్ అక్క, కాలేజ్ స్కూల్లో పోయి చూస్తే వాళ్ళమ్మ ఆ పక్క ఈ పక్క అంతా కాంట్రాక్టర్ల పిల్లలు, క్లాస్ 1 కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేల పిల్లలు, మాజీ ఎమ్మెల్యేల పిల్లలు, వాళ్ళ మధ్య ఉదయకిరణ్ రెడ్డి ఉందక్క. ఏంది లే మా నాన్న ఒక రోజు అందరూ క్లాస్ కి నీళ్ళు బాటిల్ తెచ్చుకుంటాను అక్క, ఫ్రిడ్జ్ లో సరిగా ఎండాకాలం వస్తే కూలింగ్ వాటర్ తెచ్చుకుంటాను అక్క. మాకు ఫ్రిడ్జ్ ఆడా, ఫ్రిడ్జ్ లో ఏం లే. మా నాన్న ఒకరోజు ఇంటికి బయటికినాను అక్క, అట్లా డాడీ అందరూ ఇట్లా చల్లనీళ్ళు తెచ్చుకుంటున్నారు రెడీ క్లాస్ కంటే, నీకు చల్లనీళ్ళు తాగాలి ఉంది అని చెప్పి అక్క మా నాన్న ఒక ప్లేట్ ఉంటుంది కదక్క, ప్లేట్లో నీళ్లు పోసి పక్కన గాలికి పెట్టినాడు అక్క. ప్లేట్లో నీళ్లు పోసి గాలికి పెట్టించినాడు అక్క. గాలికి పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత అన్నం తినేసి రాపోరా అని చెప్పి అన్నం తిని వచ్చిన తర్వాత ఆ నీళ్ళు తాగితే చల్లగానే అక్క. ఇంకా చాలు కదా, మాకున్న దాంట్లో తృప్తిగా ఉన్నాను అక్క. నేను ఆ స్కూల్కి జాయిన్ అవ్వడానికి కారణం ఏమి, సర్కిల్ బిల్డ్ చేసుకోవాలా, మంచి ఫ్రెండ్ సర్కిల్ని బిల్డ్ చేసుకోవాలా. దాంట్లో కూడా రకాలు ఉంటారు అక్క. ఇప్పుడు పెద్ద కాలేజీ పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తేనే ప్రయోజకుడు అవుతాడు అనేది అవాస్తవం అక్క. మనం రెడీ చేసుకున్న సర్కిల్ కూడా దాంట్లో మేజర్ రోల్
మేజర్ రోల్ ఉంటుంది అక్క. ఎందుకంటే డబ్బు ఉంది అంటే రకరకాల హ్యాబిట్స్ వస్తాయి అక్క, అన్ని రకాలుగా బానిసలేదానికి అవకాశం ఉంటుంది. కానీ నేను పెరిగిన వాతావరణం వేరు కదా, నాకు అట్లాంటి అలవాట్లు పోయేదానికి అవకాశమే లేదు. అట్లాంటి అలవాట్లకు పోలేదు కాబట్టి కొంచెం. కానీ నిజంగా నువ్వు మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ప్లేట్ల నీళ్లు పెట్టి చల్లగా చేసుకున్న ఆ టైం నుంచి వెళ్ళి ఈరోజు గోలీ సోడాలు అమ్మేదాకా వచ్చింది. సో నెవర్ ఎండింగ్ గోలీ సోడా. ఎన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి అబ్బా మీకు? ఎన్ని ఫ్యాక్టరీలు అనేది పక్కన పెడితే, నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గోలీ సోడా ఒక చిన్న ఫ్యాక్టరీతో స్టార్ట్ చేసినాను. ఇంకా మీరు యాడ్గా పోతురక్క, మీరు డైరెక్ట్ గోలీ సోడాకి పోతురి. నేను 8th క్లాస్ నుంచి గోలీ సోడాకి చాలా కథ ఉంది అక్క. ఉదయ్, ఇది నువ్వు ఆ కథ వినాలి. నువ్వు లేదు వింటా డెఫినెట్ గా వింటా, కానీ నేను ఇట్లా వరుసగా వినాను అనమాట. ఆ కనెక్షన్ నుంచి మళ్ళీ వెనక చెప్పక్క. సో యాక్చువల్ గా నా డౌట్ ఏంది అని అంటే, ఫస్ట్ అసలు ఎన్ని ఫ్యాక్టరీలు నేను చెప్పవు ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఒక 140 ఫ్రాంచైజీలు ఇచ్చి 139 140 ఫ్రాంచైజీలు ఇచ్చినాం అక్క. నెవర్ ఎండ్ గోలీ సోడా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఫ్యాక్టరీలకి ఫ్రాంచైజీ ఇచ్చి నెవర్ ఎండింగ్ అనే గోలీ సోడాకి ఫౌండర్ వి నువ్వు అక్క అంటున్నావు అంటే ఎంత ఉంటుంది నీ ఏజ్? ఏం చదువు? ఏందక్క నా వయసు తిప్పి కొడితే 3 పదులు లేదక్క. 29 సంవత్సరాలు నాది. అంతేనా? మళ్ళీ ఎంత వస్తుంది అనుకున్నావు? 29 ఏళ్ళు అక్క నాకు. ఎప్పుడు స్టార్ట్ చేసినావు ఇంతకీ బిజినెస్? ఆ లెక్కన బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు అంటే, నేను ఫస్ట్ అదే చెప్తాను కదక్క, స్కూలింగ్ అయిపోయింది, స్కూల్లో సర్కిల్ మెయింటైన్ చేసుకున్నా. దాని తర్వాత మా నాన్న ఇంకో కోరిక అడిగిన. అంటే నేను చదువులో పెద్ద నాకు అవగాహన లేదక్క. నేను జస్ట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కూడా కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్. నాకు మళ్ళీ చదువు కూడా అవ్వలే. నేను సర్కిల్ కోసరం, నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ కావాలని చెప్పేసి అట్లాంటి స్కూల్లో జాయిన్ చేయించుకో. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది అని తెలుసుకోవాలనేది నా మెయిన్ కాన్సెప్ట్. నా మిడిల్ క్లాస్ మెంటాలిటీ చూసిన, అట్లాంటి పిల్లల దగ్గర ఏ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుందని ఆలోచన చేస్తే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ మా నాన్న ఇంకో కాలేజ్ అడిగితే బీటెక్ బెంగళూరులో టాప్ కాలేజ్ అడిగినానక్క. ఆ కాలేజ్ లో పెట్టే స్తోమత కూడా కాదక్క, హాస్టల్ ఫీజు కట్టేది కూడా కాదు మాది. మా నాయన చీటీలు కట్టుకుంటే, చిట్స్ అంటారు కదక్క, చిట్స్ కట్టుకుంటే అవి ఇవి కట్టుకుంటే అంతా చేస్తే తీసిపోయి ఆ కాలేజీలో నన్ను చేర్పించినానక్క. ఏ కోరిక అడిగితే అంతవరకు అయితే మా నాన్న నాకు ఎప్పుడు ఒక అండగా ఉంటాడు అక్క. నాకు బ్యాక్ ఎండ్ మాత్రం నేను ఏది అడిగినా కూడా కాదని లేదు, కానీ ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఒమ్ము చేయలేదు. ఒక్కడే కొడుకు? నేను, నా తమ్ముడు ఉన్నాడక్క. ఆయన కూడా ఇంత ప్రేమ చూపించిండు డాడీ అంటే అబ్బో మామూలు విషయం కాదు. అంటే మా నాన్నకి ఇద్దరు ఒకటే అక్క, చాలా బాగా చూస్తాడు. ఇంకోటి ఏమంటే అక్క, ఆడ చేసిన తర్వాత కొమ్ములు వస్తాయి కదక్క. మర్చిపోయినా ఈ కథ అంతా. కొంచెం మంచి కాలేజ్ జరిపించేసరికి కొమ్ములు వచ్చింది, అందరికి వచ్చినట్టు నాకు వచ్చింది. అవునా? కాలేజ్ బీటెక్ ఇంజనీరింగ్, బీటెక్ కాలేజీలో మంచి కాలేజు, పార్ట్స్ కాలేజు, కథ వ్యవహారం అంతా మారిపోతుంది కదా. కాటి ఎంత మంచి మంచి కలర్లు అన్నీ ఉంటాయి. అందరూ చేసినట్టే మనం కొన్ని వ్యవహారాలు నడిపినాము. నడిపితే మా నాన్న కాలేజీకి వచ్చినాడు. కాలేజీకి వచ్చి ఎవరో సడన్ గా ఎంట్రీ ఇచ్చినాడు. సడన్ మనమే క్లాస్లో ఉంటాయి కదా, సడన్ గా వచ్చి ఆడుండవారా అంటే క్లాస్లో ఉన్నాను డాడీ అంటే, అదే క్లాస్ బయటే ఉన్నాను అన్నాడు. ఆడ క్లాస్ బయట, నేను ఆడ బయట ఉండా, చాయ్ బంక్ దగ్గర కూర్చోండా. మా నాన్న వచ్చినాడు, ఒకటే మాట అనక్క ఆ రోజు, కాదురా నేను ఇన్ని సంవత్సరాలు, నా వయసు 49 సంవత్సరాలు, 49 సంవత్సరాలు నేను కష్టపడిండేదంతా తీసి దారబోసి నీ మీద ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్ కట్టి జరిపించినాను, ఇంత పని చేస్తే కదా అని చెప్పి మా నాన్న కళ్ళనీళ్ళు పెట్టాక. కళ్ళనీళ్ళు పెడితే అప్పుడు పడింది అక్క నా మైండ్లో, ఏడైతే పోగొట్టినానో ఆడే డబ్బు సంపాదించాలని చెప్పి. అదే సంవత్సరం ఎక్కడ నేను చెప్తా, 2013 జూన్లో 2013లో మార్చిలో కాలేజీలో జాయిన్ చేసినాడు. 2014 జనవరి వచ్చినాడు అక్క మా నాయన. ఏం కాలేజీకి పోతే కదా, ఫస్ట్ సెమిస్టర్ అన్ని ఫెయిల్, సెకండ్ సెమిస్టర్ క్లాస్కి పోలేదు. మా నాన్న బాధపడుకుంటూ ఒక మాట అనక్క, ఇంత అన్యాయం చేస్తే కదా అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టాక. ఏమనలే, లగేజ్ సర్దుకొని వచ్చేసాను, నువ్వు కళ్ళ ముందు ఉంటే చాలా. అంటే ఆ రోజు నాకు మైండ్ లో పడింది అక్క. ఏ రోజైతే మా నాన్న నన్ను, నేను ఏది అడిగినా కాదనుకోకుండా చేసినాడు, అట్లాంటి వ్యక్తిని నేను తల దించుకొని కళ్ళ నీళ్లు పెట్టేటట్టు చేస్తానని చెప్పి నా మైండ్ లో పడింది అక్క. ఏదైతే కాలేజీలో 15 లక్షల రూపాయల కాలేజ్ ఫీజు డొనేషన్ ఒక సంవత్సరానికి, 4 ఏళ్ళకి కాదు, ఒక సంవత్సరానికి అంత దారపోసినాడు. అదే కాలేజ్ పేర్లు చెప్పకూడదు లెక్క, మళ్ళీ ఇంక అందరూ పోయి వేటాడతారు నన్ను. ఇంకా ఆ కాలేజ్ పేర్లు ఏం వద్దు కానీ పోయి చేర్పించినాడు. అదే కాలేజ్కి అవతారం ఎత్తినాక మళ్ళీ నెలకే అడ్మిషన్స్ నేర్చుకోవాలి కదక్క, ఏం చేయాలా, ఏదో ఒకటి చేయాలి కదా. నేను ఆయన దగ్గర పోతే చక్కగా, అంకుల్ మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, నేను మారాల మనిషిని అంటే, సరే అడ్మిషన్లు చేయుదే అన్నాడు. అంటే కాలేజీకి అడ్మిషన్ చేయించేది. అంటే 2014లో నా వయసు 18 సంవత్సరాలు కూడా ఉండవు. ఒక కాలేజీకి అడ్మిషన్ చేసి అంటే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అంటే ఒక చైర్మన్ కూడా నాలెడ్జ్ ఉండాలక్క. అది కూడా 2013లో బేబీ, అప్పుడు ఇంటర్నెట్ కూడా ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ లేదక్క, అప్పుడు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. అంటే నాకు ఇది ఎక్కువ ఉపయోగపడిందంటే, మా నాన్న 10th క్లాస్ 9th క్లాస్ మంచి కాలేజీలో చేర్పించిన ఆ లోక జ్ఞానం అదంతా నేర్చుకున్నా కదా నాలెడ్జ్, వీడు ఉపయోగపడింది అక్క. ఆడ స్టార్ట్ చేసిన.
స్టూడెంట్స్ని అడ్మిషన్స్ చేయించడం. ఉదయ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అని చెప్పి 2014లో స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి కదా, ఊరినే పెట్టరు కదా ఎవరు వ్యాపారం అనేది. డబ్బులు కావాలంటే డబ్బులు లేవు. యాడ్ నుండి ఇచ్చింది మా అమ్మని అడుగుతున్నాక. మా అమ్మ ఏం చేసింది, పోయి పుస్తకాలు తీసిపోయి బ్యాంక్లో తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిందక్క. 50,000 ఇచ్చిందక్క. 50,000 ఇస్తే 50,000తో స్టార్ట్ చేసినాక 6 నెలలు తిరగకానే అదే కాలేజ్ నుంచి సింగిల్ చెక్ 25 లక్షలు తీసుకుంటానక్క. సింగిల్ చెక్ 25 లక్షలు. మా కళలో 25 లక్షలు ఎట్లుంటాయి కూడా చూసిండాం అక్క మేము. అంటే నేను ఏ దాని మీద అయినా ఫోకస్ చేస్తే అంత లార్జ్ స్కేల్ తీసిపోతానక్క. అట్లా ఎట్లా ఏంది ఫార్ములా ఏంది అట్లా అంతమంది అడ్మిషన్స్ చేయించడానికి? ఫార్ములా అనేది ఏం లేదక్క. ఏదన్నా కూడా మనం పడిన బాధలక్క, ఇంక అదే ఫార్ములా. ఏజ్ చిన్నది, ఎక్స్పీరియన్స్ లేదు. అవును, అంటే ఒక చిన్న ఏజ్ లో ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాట అంటే ఈ చిన్న పిల్లోడు చెప్పిన దాన్ని బట్టి మనం ఎందుకు అడ్మిషన్ చేయాలి అని పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు. నమ్ముతారు లేదక్క. నేను అదే పనిగా బరువు పెరిగినానక్క. 110 కేజీలు అయినాను. చిన్నపిల్లోడు ఎవడు చూసినా వీడేంది అడ్మిషన్ చేశాడంటే 110 కేజీలు బరువు పెరిగినానక్క. నా బాడీని నేను మార్చుకున్నానక్క. ఇప్పుడు మళ్ళీ సన్నగా అయిపోయారా? దగ్గర ఇప్పుడు 79 కేజీలకు వచ్చినానక్క. అంటే ఆ రోజు పరిస్థితి అది అక్క. నేను అట్లా చేయకపోతే నాకు జరగదు కదా. ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఏం రకరకాల ఈక్వేషన్, రకరకాల ఇప్పటి వరకు నిజంగా సినిమాల కోసం హీరోలు హీరోయిన్లు వెయిట్ తగ్గుతారు పెరుగుతారు అని విన్నాం కదా. కానీ అట్లా కాదు, ఇట్లా బిజినెస్ కోసం, లైఫ్ కోసం, లైఫ్ ని కాళ్ళపై నిలబెట్టుకోవాలి, సొంతగా బతకాలి, కష్టపడాలి అంటే కూడా ఇట్లా ఒకసారి ఒక స్టేజ్ లో బాడీ పెంచాల్సి వస్తుంది అని అర్థమైంది నాకు. నిజమక్క. ఇప్పుడు ఎందుకంటే నేనే కదక్క ఇంటికి పెద్ద కొడుకుని. ఏ రాంగ్ స్టెప్ చేసినా నా కుటుంబం కొలాప్స్ కదండి అక్క. ఏం ఉండదు. కాబట్టి నేను బరువు బాధ్యతలు తీసుకొని సంసారాన్ని ముందరు తీసుకుని ఈరోజు దేవుడి దయ వల్ల అది సక్సెస్ అయింది అక్క. ఉదయ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సక్సెస్ అయ్యి ఇండియాలోనే నంబర్ 1 ప్లేస్ లో పెట్టినాక. ప్రతి కాలేజ్, ఏ కాలేజ్ పోయినా ఉదయ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఏమో కొన్ని వేల మంది పిల్లలక, వేలు వందలు కాదు. నా వయసు అది కాదు కదా. ఆయన పాపం నమ్ముతాను పిల్లోడు లేదు బాగా తాపత్రయం పడతాడు. నాలెడ్జ్ అంటే తెలియని నాలెడ్జ్ అంతా నేను ఏం చేశాను అక్క. రాత్రి పూట్ల పుస్తకాలు చదివేవన్నక్క. నేను బుక్స్ కొనుక్కొని ఏ కాలేజ్, ఇండియాలో టాప్ కాలేజ్ ఎడ్యుకేషన్ సంబంధించాక పిల్లలకి ఎట్లా గైడ్ చేయాలి. మనం ఇప్పుడు మిమ్మల్ని అడ్మిషన్ చేయించాలనుకోక నా దగ్గర నాలెడ్జ్ ఉంటేనే కదా మీకు ఏం గైడ్ చేయగలను. ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలా, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలా, కంప్యూటర్ సైన్స్, ఈసీఆ, మెకానికల్, ట్రిపుల్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. అందరూ కూడా బాగా ఆదరించినారక్క. అందరూ బాగా ఆదరించబట్టే నెవర్ ఎండ్ గోలీ సోడా స్టార్ట్ అయిందక్క. కోవిడ్ వచ్చా 2019. ఎన్ని కాలేజెస్ తో టై అప్ ఏమో ఒక 200 పైన కాలేజీలు ఉంటాయి. ఒక 200 19 ఏళ్ల పిల్లోడికి 200 కాలేజీలు నమ్మి నువ్వు నా కాలేజీకి అడ్మిషన్ అన్నారంటే ఒక స్థాయికి ఎట్లా పోయింది తెలుసాక. ఒక కాలేజ్ లీజుకి తీసుకుంటానక్క. ఒకనొక స్థాయికి కరోనా రాకముందు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లీజుకి తీసుకొని పిల్లల్ని బస్సులకు పంపించినానక్క నేను. ఒకనొక టైంలో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, ఒక 300 ఎకరాలు ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ తమిళనాడులో లీజుకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లల్ని బస్సులకు పంపించినానక్క నేను. మామూలు విషయం కాదు ఇది ఆ ఏజ్ లో. అంతే కదక్క. అప్పుడు ఎంత నీకు ఏజ్? ఏందన్నా 22 ఏళ్ళు 23 ఏళ్ళు అంతే తిప్పి కొడితే ఏంటుంటుంది. కానీ 22 ఏళ్లలో ఈ రోజులలో పిల్లలు ఏం చేస్తున్నారు అబ్బా ఒక్కసారి ఆలోచించండి. వెనక ఆలోచిస్తే మా అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా దోస్తులతోని ఆడాయిడ ఊసునుడు, తిరుగుడు, సినిమాలకు పోడు. ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఒక బర్నింగ్ పాయింట్ రావాలక్క. ఆ మైండ్ లో అది పడితే ఆటోమేటిక్ గా షైన్ అవుతాడక్క. నాకు వేరే అలవాట్లు ఏం లేవు అక్క. వేరే హ్యాబిట్స్ కానీ ఇంకోటి ఏం లేదు. అంతసేపు ఉన్న ఒకటే టార్గెట్, మా నాన్న పడిన కష్టం నేను పడకూడదు, మా నాన్న కడిన కష్టం నేను పడకూడదు, నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే మా నాన్న కొట్టలేదనేది, కొట్టకపోతే ఇట్లెందుకు ఉంటాక నేను. అబ్బా ఎట్లా కొడతాండి అక్క. స్కూల్ ఎగరు కొట్టిపోతా అంటే మా నాన్న సాకులు బట్టలు ఉతుకుతారు చూడండి అక్క, అట్లా కాళ్ళు పట్టుకుని బండకేసి కొట్టిన రోజులు ఉన్నాయక్క మా నాయన. అంటే అట్లా కొట్టడం వల్లే భయంతో మనం అట్లా ముందర పోవడం జరిగింది అక్క. అంటే ప్రేమతో కొడతారు. పిల్లలు చెడిపోకూడదు, పిల్లలు ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్ పడకూడదు అని. ఇక్కడ ఒక చిన్న కనెక్షన్ చెప్పాలి మనము. ఏంది అని అంటే కొట్టొచ్చు అంటే మనకి మీరు చూసినట్టయితే అన్నిట్లో బైబిల్లో కావచ్చు, లేకపోతే గీతాలు కావచ్చు, ఇంకా దేంట్లో అయినా కావచ్చు, అక్కడ కూడా పిల్లల్ని ఏ విధంగా పెంచాలనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు చదివి ఉంటే కరెక్ట్గా, అందులో కూడా 5 years వరకు కిడ్స్కి 5 years వచ్చేంత వరకు ఏవి అనొద్దు వాళ్ళు ఏం చేసినా కూడా. ఒక్కసారి 5 సంవత్సరాలు దాటిన తర్వాత దండించకపోతే చెడిపోతారు అని పెద్దలు మన యొక్క ఏవైతే రిలీజియస్ బుక్స్ ఉన్నాయో అవన్నీ చెప్తున్న మాటే. కానీ ప్లీజ్ దయచేసి
ఇప్పుడు ఉదయ్ గారు చెప్పారు కదా కొడితే కరెక్ట్ అవుతారు అని అంటే ఇష్టం వచ్చినట్టుగా కొట్టకండి మా పిల్లల్ని ప్లీజ్ ఏమో కొట్టాలంట. నేను చెప్తా అంటే మా నాన్న నా రోజు అట్లా కొట్టడం వల్లే నేను రైట్ ట్రాక్ లోకి వచ్చి అల్లరు కదక్క. ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా స్కూల్కి పోకపోతే స్కూల్కి పంపిస్తే నానాకి ఇబ్బందులు పడి స్కూల్కి పంపిస్తే 5th 6th క్లాస్లో ఆడున్న సర్కిల్ని పెట్టుకొని బయట రైల్వే స్టేషన్ కాటికి పోయి లేకపోతే అదేంది హెలికాప్టర్ వచ్చిందంటే హెలికాప్టర్ చూసేకపోతే ఎవరు కొట్టుకొని ఉంటారక్క? పుడితేనే కదా. కానీ నీలాగా అందరు అర్థం చేసుకోవాలి. అది మెయిన్ అక్క. మీరు చెప్పిన పాయింట్ అర్థం చేసుకొని మారాలి. పిల్లలకి అది కూడా అర్థం కావాలి. కొట్టిరంటే మన మంచి కోసం అనేది వాళ్ళ మైండ్ లో పడాలి. రీజన్ తెలిసి పడింది అనుకో వాడు మారుతాడక్క. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నుంచి ఆ దెబ్బలు తిన్న వయసు నుంచి ఈ రోజు ఎంతో మందికి హెల్ప్ చేయగలిగే ప్లేస్ కి ఎదిగినరు మొత్తం మీద. సో ఇప్పుడు ఈ జర్నీలో మనము కన్సల్టెన్సీ కంప్లీట్ చేసుకున్నాం. డన్. కన్సల్టెన్సీ అయిపోతేనే కోవిడ్ వచ్చే కదా. ఇంకేంది కాలేజ్ 19 లోనే 20 మార్చికి అడ్మిషన్ చేయాలా. 19 ఎండింగ్ కోవిడ్ స్టార్ట్ డిసెంబర్ జనవరికి అడ్మిషన్ చేసే కాలేజీలన్నీ బంద్. కాలేజీలు బంద్. ఎవరు చేరతారు కాలేజీలో? ఎవరు చేయరు. సరే అని చెప్పి ఆలోచన చేస్తే మాకు ఆలోచన చేసిన తర్వాత ఏం చేయాలా. మళ్ళీ ఒక చోటుకు వచ్చి అయిపోయినాం అక్క. లైఫ్ ఎప్పుడు కూడా అక్క ఎట్లుండాలంటే అక్క ఒక్కసారి జర్నీ స్టార్ట్ చేస్తే ఆగకూడదు అక్క. అది పోతా ఉండాలి. గ్రాఫ్ ఒకటే కాన్స్టెంట్ లెవెల్లో పోయినా సక్సెస్ కాలేరక్క. గ్రాఫ్ అనేది పెరుగుతూ పోతేనే ఒక మనిషి సక్సెస్ అవుతాడక్క. నాకు దేవుడు నాకోసరమే నాకు ఆ టైం వచ్చిందని నేను భావిస్తాను అక్క. నాకు వేరే వాళ్ళు తెలియదు కానీ ఒక 3 సంవత్సరాలు నాకు క్యాబ్ దొరికింది అక్క. ఏం చేయాలా? ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది లాంగ్ రన్ ఉండదు అక్క. ఎందుకంటే రోజు రోజుకి టెక్నాలజీ మన దగ్గరికి వస్తుంది అక్క. నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ పిల్లలకు వస్తా ఉంది. సరే ఒక మంచి అవకాశం టైం దొరుకుతుంది. ఒక 3 సంవత్సరాలు అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నా 2019 లోనే టైం దొరికిందని చెప్పేసి ఆలోచన చేస్తున్నాక చేస్తే రకరకాల బిజినెస్లు చూస్తున్నాక ఏది నాకేం అంటే నా మైండ్ ఎట్లంటే అక్క ఏది కూడా ఒకరు దాని వెనకాల పోతున్నారంటే నేను దాని వెనకాల పోనక్క. డిఫరెంట్ గానే ఆలోచన చేస్తా. చాలా బిజినెస్లు ఆలోచన చేసినా ఏది చేసినా కాంపిటీషనే ఉంది. సరే అని చెప్పి ఒకరోజు హ్యాపీగా మేము మా ఫ్రెండ్స్ అంతా సరదాగా వెళ్ళి గోలీ సోడా తాగుదాం పదా అని చెప్పుకొని గోలీ సోడా తాగుతాం అక్క. తర్వాత ఎందుకు మనం దీన్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి అనుకుంటాం అక్క. దీన్ని ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అంటే రకరకాల ప్లేసులు తిరిగి నాకు అది పెద్ద కథ. ఫ్రెండ్స్ తో కలిసి స్టార్ట్ చేశారా? లేదక్క. ఫ్రెండ్స్ తో కలిసి తాగడానికి వెళ్ళాం. ఓన్లీ ఊర్లో ఒక పల్లెటూరులో బండి మీద వస్తా ఉంటుంది చూడక్క గోలీ సోడా. గ్రీన్ కలర్ది అదే గుర్తుకొచ్చింది. అది వెళ్ళి తాగడానికి వెళ్ళాం అక్క. పోతే ఒక రోజు తాగిన తర్వాత నా మైండ్ లో కొంచెం బిజినెస్ మెంటాలిటీ కదక్క. నాకు నా మైండ్ లో పడింది అక్క. అది పడితేనే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నా. స్టార్ట్ చేయాలని చూస్తే తేమ కావాలి కదా, డబ్బు కావాలి కదా. అంతే కదా. డబ్బు కావాలి. డబ్బు పక్కన పెడితే మిషన్లు ఏడ దొరుకుతాయి తెలియదు, దానికి బాటిల్ ఏడ దొరుకుతాయి తెలియదు, దాని లోపల గోలీ ఎట్లా పోతుందో తెలియదు, వాచర్ ఎట్లా తెలియదు, ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. సరే అని చెప్పి నాకు టైం దొరికింది కదా కోవిడ్ వచ్చి, నీట్గా రీసెర్చ్ చేసినాక ఏడ మిషన్లు దొరుకుతాయి, ఏడ బాటిల్ దొరుకుతాయి అంతా రీసెర్చ్ చేసి అంతా ఒక సెటిల్ పాయింట్ తెచ్చినాక. ఒకసారి కొంచెం నీ రీసెర్చ్ నాలెడ్జ్ మాకు కూడా ఇవ్వవా? అసలు గోలీ సోడా గురించి నీకు తెలిసింది ఏంటో? గోలీ సోడా గురించి తెలిసింది అంటే ఫస్ట్ గోలీ సోడా గురించి రీసెర్చ్ చేసిన. నాకు అసలు గోలీ సోడా ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పేసి. గోలీ సోడా 1874లో హిరమ్ కార్డ్ అనే అతను స్టార్ట్ చేసినాడు. అంటే ఫస్ట్ బాటిల్ ఇన్వెంట్ చేశాడు దాన్ని. అంటే ఇప్పుడు మామూలుగా గోలీ సోడా బాటిల్ ని కార్డ్ బాటిల్స్ అంటారు అక్క. CODD కార్డ్ బాటిల్స్ అంటారు. కార్డ్ బాటిల్స్ అని ఆయన పేరు, హిరమ్ కార్డ్ అని ఆయన పేరు. ఆయన పేరుని కార్డ్ బాటిల్స్ గా CODD కార్డ్ బాటిల్స్ గా మనం దాన్ని ఇప్పుడు అట్లా ప్రొనౌన్స్ చేస్తాం. అది 1924లో మళ్ళీ స్టార్ట్ చేసినారు అక్క. స్టార్ట్ చేసి రన్ చేశారక్క. బాగా సక్సెస్ఫుల్ గా పోయింది. కానీ దాన్ని లార్జ్ స్కేల్ లోకి తీసుకోలేకపోయినారు అక్క. గోలీ సోడా అంతం అవడానికి కారణం ఏమంటే లార్జ్ స్కేల్లో తీసుకోలేకపోయినారు. ఎందుకు తీసుకోలేకపోయినారు? బాటిల్ ఇప్పటికీ మ్యాన్ తోనే చేయాలి. అది మిషన్ మేడ్ కాదు, హ్యాండ్ మేడ్ బాటిల్స్. ఇప్పుడు కూడా ఎండాకాలంలో బాటిల్ తయారు చేయరవి. అంటే ఆ బాటిల్ తయారు చేయడానికి ఇప్పుడు ఇంకా మెషిన్ రాలేదు, ఆటోమేటిక్ మిషన్ లేదు, మాన్యువల్ ప్రాసెస్. ఇంతకుముందు అతను జర్మనీలో దాన్ని రెడీ చేయించాడు అక్క. బాటిల్ ని జర్మనీలో రెడీ చేయించి మళ్ళీ ఈ మధ్య ఒక 40-50 సంవత్సరాల కింద నుంచి మన ఇండియాలోనే తయారవుతున్నాయి. కానీ ఆ బాటిల్స్ అనేది ఇప్పటికీ ఆ తరం అంతరించిపోయిందంటే దీన్ని చేయలేరు ఇంకా. ఎవరైతే ముందు జనరేషన్ నుంచి చేసుకుంటూ వస్తున్నారో ఆ తరం అంతరించిపోతే గోలీ సోడా బాటిల్ అనేది తయారు చేయలేరు. ఎందుకంటే నెక్ ఉంటది కదా గోలీ సోడాకి, అది మిషన్ తో చేయలేము, డై తో చేయలేము. అది ఇప్పటికీ స్టిక్ తోనే మనం హ్యాండ్ రోల్ తో చేస్తారు అక్క. నాకు ఒక డౌట్ అబ్బా, చెప్పుక. ఈ గోలీ సోడాలో అసలు గోలీ ఎందుకు ఉంటది అందులో? అంటే గోలీ సోడా అని పేర్లో ఉంది కాబట్టి ఉంటది అని చెప్పకండి నాకు. అందులో గోలీ సోడా ఉంది కాబట్టి దాని పేరు గోలీ సోడా అయ్యింది. కానీ అసలు అక్కడ గోలీ వేయడం వల్ల ఏంటి? దాని వల్ల మజా అయితే వస్తుంది, తాగేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. గోలీ వేయలేదు అనుకో, ఒక లాక్ ఎట్లా అవుతుంది చెప్పు. ఇప్పుడు గోలీ మనం క్యాప్ పెట్టే మెథడ్ కాదు కదా, దీనికి క్యాప్ పెట్టలేము. ఆ గోలీతోనే కదా ఆ ప్రెజర్ తో పైన లాక్ అవుతుంది కదా. ఆ లాక్ అయినప్పుడు ఆ కొట్టుకొని ఆ గ్యాస్ రిలీజ్ చేస్తేనే మీకు తాగే వాళ్ళకి కూడా స్ట్రెస్ రిలీఫ్ ఉంటది కదా. అది బేసిక్ గా ఇప్పుడు చిన్న ఒక మాట,
ఇప్పుడు మీకే డైలీ ఎంత మెంటల్ స్ట్రెస్ తో ఉంటారు అక్క, ఆ ఇంటర్వ్యూ అంటే చాలా. ఇదంతా జనాలు కానీ ఇంకోటి కానీ ఏదో ఒక స్ట్రెస్ లో ఫీల్ అవుతుంటారు. ఒక రోజు అంటే నా చిన్న సరదా ఒక రోజు మీరు చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక గోలీ సోడా దగ్గరికి వెళ్ళి ఒక గోలీ సోడా ఆర్డర్ చేయండి అక్క. ఇచ్చిన తర్వాత వాడు చేసే ప్రాసెస్ ఏంటో చూడండి అక్క. నిమ్మకాయ పిండి, సాల్ట్ వేసి దాని తర్వాత గ్యాస్ నింపేటప్పుడు కూడా మీ మైండ్ లో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అక్క. ఒక్కసారి ఆ గోలీ సోడా మీరు చేతికి తీసుకొని ఒక్కసారి ఆ గోలీ సోడా గ్యాస్ని కొడితే మీ మైండ్ లో ఏదైతే స్ట్రెస్ ఉంటుందో అది కూడా రిలీజ్ అవుతుంది, గోలీ సోడా గ్యాస్ తో పాటు ఈ వెళ్ళిపోతుంది. మాట మాత్రం ఆ 2 సెకండ్లక ఆ తృప్తిని మీరు ఎంతగా ఆనందిస్తారంటే అంత బాగుంటుంది అక్క. అది అక్క ట్రూ ట్రూ క్యాప్షన్ అక్క, గోలీ సోడా తాగండి, స్ట్రెస్ రిలీఫ్ గా ఉండండి. అది మా గోలీ సోడా సక్సెస్ అక్క. నెవర్ ఎండ్ గోలీ సోడా సక్సెస్. ఏదేమైనా కానీ ఈ మాట మాత్రం నిజం. అంటే గోలీ సోడా గురించి ఇంకా మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, బట్ అవన్నీ పక్కకు పెడితే ఈ గోలీ సోడాలో ఆ గోలీని, ఆ గ్యాస్ని ఎప్పుడైతే మనం ఇట్లా అని వేలుతో కొడతామో అది మాత్రం అసలు మామూలు సంతోషాన్ని ఇయ్యదబ్బా. అంతే కదా. చిన్నపిల్లలు కూడా ఎగబడి నేను 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 అంటారు. సో నిజం, అదైతే 100% నిజం, నేను కూడా ఒప్పుకుంటా దానికి. సో గోలీ సోడా అనేది నువ్వెళ్ళి గోలీ సోడా మీ ఫ్రెండ్స్ తో తాగడం వల్ల మొదలైంది. అంతే అక్క. మరి రీసెర్చ్ తర్వాత కూడా చాలా కష్టం, అప్పుడు కూడా డబ్బులు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ అంతే కదక్క. ఏం చేసి డబ్బులు అంటే ఏంది లేదక్క, అంటే అప్పుడు కొంచెం స్టడీ ఏం లేవు, అడ్మిషన్ చేసి ఎంత ఉన్నాయి అప్పుడు చేతిలో? ఏమి ఎంత ఉన్నాయక్క, మిషన్ స్టార్ట్ చేయాలంటే ఒక ఫ్యాక్టరీ దగ్గర పోతే అంత 1,20,00,000 అక్క. 1,20,00,000 పెట్టలేను నేను, ధైర్యం చేయలేదు. అసలు ఉన్నాయా 1,20,00,000? 20,00,000 ఉన్నాయంటే ఇంకా అది ఏం చెప్పలేనాక, ఉండి లేనట్టే డబ్బులు. ఇంకా వేరే రకంగా ఉన్నా కూడా క్యాష్ రూపంగా కావాలి కదా అక్క. కోవిడ్ టైం ఏం లేదు, సరే అని చెప్పి మీలాంటి వాళ్ళని బ్యాంక్ కొలెక్టరాలకు పోదామంటే అక్క, బ్యాంక్ కొలెక్టరాలు పోతే వాడు ఏమంటాడు, ఐటీ రిటర్న్స్ కావాలంటాడు. ఉదయ్ గారు తెలివైనడు కదా, 2014 నుంచి ఐటీ రిటర్న్స్, అంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ గా చెక్ తీసుకున్నానో అప్పటి నుంచి ఐటీ రిటర్న్స్ పెట్టుకొని కొంచెం ఏదో అట్లా బాగా లోన్ పోతే లోన్ అట్లా తీసుకొని కొంచెం బాగుపోయింది. సో ఎప్పుడు ట్యాక్స్ మాత్రం టైం టు టైం కడతారనమాట. కంపల్సరీ. అది మాత్రం చిన్న ఏజ్ లోనే ట్యాక్స్ కట్టడం నేర్చుకుంటారు. మీలాంటి వాళ్ళే కావాలబ్బా, నీలాంటి యంగ్ అండ్ ట్యాక్స్ కట్టే బిజినెస్ మ్యాన్ కావాలి. చెప్తా ఉన్నా, నాకు చాలా మంది ట్యాక్స్ కడతాను నాకు తెలియదు కదా, నాకు ఇంట్రెస్ట్ అక్క, నేను కూడా ట్యాక్స్ కట్ట అంటే డబ్బున్నోళ్ళే ట్యాక్స్ కడతారనేది ఒక నమ్మకం ఉండినది అక్క. నిజం అక్క, డబ్బున్నోళ్ళే ట్యాక్స్ కడతారు, నేను ఎందుకు కట్టకూడదు ట్యాక్స్? సంపాదించి ట్యాక్స్ కడతాను, ఒకటే చెక్ తీసుకుంటే దాంట్లో ట్యాక్స్ పట్టుకొని ఇచ్చినాం టీడీఎస్ అంటారు అక్క. అప్పుడు టీడీఎస్ పట్టుకొని ఇస్తే నేను కూడా ట్యాక్స్ కట్టినది గర్వంగా చెప్పుకుంటాం. నా ఏజ్ ఎవడు ట్యాక్స్ కట్టలేదు అక్క. అప్పుడు మా ఏజ్ లో, మా బ్యాచ్ లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అక్క. నాకు కూడా ఒక ప్రైడ్ మూమెంట్ కదా. ఇదేదో నిజంగా చాలా బాగుంది. అంటే ఎవరైనా పిల్లలు ఇలాంటి టార్గెట్స్ పెట్టుకుంటే బాగుపడతారని చెప్పొచ్చు నిజంగా. అంటే మీరు అన్నారు చూసాను రా, ట్యాక్స్ కట్టాలంటే పైసలు బాగున్న వాళ్ళే ట్యాక్స్లు కడతారు అన్నది ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. అందరూ కడతారు, బట్ మనం కట్టే ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి ఎంతోమంది చూస్తూ ఉంటారు, ఎన్నో కంపెనీస్ చూస్తూ ఉంటారు. దీనివల్ల దేశానికి వచ్చే ఉపయోగం ఏం లేదు, అంత సత్యనాశే. కాబట్టి ఆ ట్యాక్స్ కట్టడం అనేది పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది. అండ్ ఈ విషయంలో నేను నీతో కనెక్ట్ అవుతా. నేను నా ఫస్ట్ ట్యాక్స్ పే చేసినప్పుడు ఐ వాజ్ 19 years old. 19 ఏళ్ళకు మొట్టమొదటి ట్యాక్స్ పేయర్ని నేను. అప్పుడు అంటే లైక్ నేను అప్పటికే జాబ్ చేయడం మొదలు పెట్టినా అనమాట. సో నాకు అది ఆ కనెక్షన్ ఏర్పడుతుంది నాకు ఇప్పుడు ఆ ట్యాక్స్ విషయంలో. బట్ వాట్ ఎవర్, ఏదేమైనా కానీ ఆ విధంగా ట్యాక్స్ పేయర్ గా మారి చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది నిజంగా. ఫస్ట్ ట్యాక్స్ కట్టిన తర్వాత నా కళ్ళు అదొక ఆనందం అక్క. బట్ నేను కూడా ట్యాక్స్ పేర్ అయినట్టే, నేను కూడా డబ్బు ఉన్నైనా అన్నట్టు కాదు. ఇవన్నీ చెప్పినావు కదా, నాకు ఒక్క విషయం చెప్పు. నాకు ఇది కొంచెం ఆరాటంగా ఉంది తెలుసుకోవాలని. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 22 ఓవరాల్ గా ఎంత సంపాదించుంటావు, ఎంత వెనకాల పెట్టుంటావు మంచిగా? ఎంత సంపాదించిన అనే దానికన్నా కూడా అక్క, నా కుటుంబము వర్షం పడితే నా ఇంట్లో వర్షం పడితే మా అమ్మ మా నాన్న పైన చేప తెలుసాక మీకు, మా రాయలసీమలో చేప అంటారు, కింద పండుకుంటే చేప, నన్ను నా తమ్ముని కింద పెట్టి చేప పైన, అది చేప కూడా అనరు అక్క, దాన్ని తారపాల బట్ట అంటారు తెలుసా, ఆటోలకి పైన ఉంటుంది, తాడిపత్రి అంటారేమో, అట్లాంటిది పైన పెట్టి నన్ను నా తమ్ముని వానకు తడసుకోకుండా కాపాడుకుంటూ వచ్చినారక్క. అట్లా స్థాయి నుంచి మంచి ఇల్లు, మంచి ఫ్యామిలీ, మంచి కారు దాకా తీసిపోయినానక్క. ఓహో, అంటే అప్పటికే 22 years అంతకే ఏం ఇండ్లు లేదక్క. ఏ ఇంటికైతే బాడీకి పోయినా ఇండ్లు కొన్నానక్క నేను. ఏ ఇంటికైతే 200 రూపాయలు బాడీకి కట్టలేనని చెప్పినాను, 200 రూపాయలు బాడీకి కట్టలేని ఇంటిని 2 సెంట్లు నేను కొని ఈ రోజు 15 సెంట్లు ఇల్లు చేసినానక్క. దాన్ని నా స్థాయికి నాకు అదే గొప్పక్క. కాదబ్బా, ఇదేంది, ఎక్కడ చదువుకున్నావో అక్కడనే స్టార్ట్ చేసినావు బిజినెస్. ఎక్కడ ఏ ఇంటి దగ్గరకి అయితే నువ్వు పైసలు కట్టలేను అనేసి మాట్లాడినావు, ఏ ఓనర్ తోనైతే ఆ ఓనర్ దగ్గరనే ఆ ఇల్లు కొనుక్కున్నావు. ఏంది ఇది, ఇట్లా ఏమైనా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నావు? టార్గెట్ అనేది ఏముండదు అక్క, ఒకటే టార్గెట్ అక్క, ఎదగల
ఇంకా వేరేది ఏం లే, అడ్డదిడ్డంగా ఎదగాలనేది కాదు అక్క. ఏదన్నా న్యాయంగా పోవాలా, కష్టపడాలా, ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే తెచ్చుకోవాలనేది కాన్సెప్ట్ అక్క. అంటే మా ఇల్లు అచ్చొచ్చింది కదక్క, నాకు ఇల్లు కొనాలంటే అదే టైంకి ఆయన అమ్ముతా అన్నాడు. అమ్ముతా అనేసరికి అది కొంటిమక్క. దాని పక్కన ఉండేవాడు నేను అమ్ముతాను అనే, దాన్ని కొంటినక్క. మళ్ళీ ఇంకోడు ఈ పక్క కూడా అమ్ముతానక్క, దాన్ని కొంటినక్క. మళ్ళీ ఆ పక్క ఉండేవాడు అమ్ముతానక్క, అది కొంటినక్క. మొత్తం 4 దిక్కులు కొని ఎంత ఉంటుంది ఇల్లు? అక్క 15 సెంట్లు 18 సెంట్లు చేసినానక్క. ఏం లేనక్క, ఏం లేదక్క, బాడీకి వచ్చినక్క ఇంటికి. చాలా మంది ఉదయగానికి ఏందో దొరికింది అనుకుంటారు అక్క. ఏంది లేదక్క, రాత్రి బగులు పడిన కష్టం అక్క. తిండి లేకోకుండా నాకు 18 సంవత్సరాల వయసులో కూడా అక్క హైదరాబాద్ లో మా నాయన ఏదో దానికి నన్ను పంపిస్తే అక్క, మా నాన్న అడ్మిషన్స్ కూడా చేయొద్దన్నాడక్క. ఎందుకు రా బ్రోకర్ పని అన్నాడక్క, లక్షణంగా చదువుకొని ఉద్యోగం చేసుకోరా అనక్క. లేదు రెడ్డి నీకు తెలియదు, దీన్ని చేస్తేనే ఉదయం నువ్వు వేరే రకంగా చూస్తావు అంటే మా నాన్న నేను ఏది అడిగినా కాదని లేదక్క. ఇది చేస్తంటే సరే ఓ రోజు బాధపడతాడక్క, రెండో రోజు పాడలేమో. నమ్మకం అక్క నా మీద, ఏది చేసినా తప్పు. ఇంత హ్యాపీగా ఇంత ఉల్లాసంగా చెప్తుంటే జనాలకి ఆ ఫీల్ అర్థమవుతుంది కానీ ఆ పెయిన్ అర్థం కాదు. ఒక్కసారి నువ్వు బాగా బాధపడ్డది ఎప్పుడో చెప్పవా నాకు ఈ జర్నీలో? బాధపడిందంటే హైదరాబాద్లో ఉన్నానక్క నేను. అంటే కాలేజ్ అయిపోగానే హాలిడేస్లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక అడ్మిషన్ కోసం కాల్ వచ్చిందక్క. డబ్బులు నా దగ్గర ఎంత ఉన్నా 500 రూపాయలు కూడా డబ్బులు లేవు. స్టార్టింగ్ అడ్మిషన్ 2014లో చెప్తున్నానక్క. హైదరాబాద్కి వచ్చిన, సికింద్రాబాద్లో వచ్చినాను. సికింద్రాబాద్కి వస్తే టికెట్ కొనుక్కోవాలా. రైల్వే స్టేషన్ నాకు ఫస్ట్ టైం పోవడము, జనరల్ టికెట్ తీసుకుండా 40 రూపాయలు 80 రూపాయలు ఎంత వేసేవాడు టికెట్. జనరల్లో పోయి కూర్చున్నానక్క. జనాలు, ఆ వాసన, గలీజు, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ. పానపరా ఇది నువ్వు ముస్తా అంటే నాకు కొత్తగా చిన్నపిల్లని కదక్క, నాకు అది అలవాటు లేదు. సరే అని చెప్పి పోయినానక్క. పోయి కాలేజ్ బెంగళూరు దిగి, బెంగళూరు నుంచి నడుచుకుంటూ పోయినానక్క 9 కిలోమీటర్లు. రైల్వే స్టేషన్ యశ్వంతపూర్ నుంచి బెంగళూరులో నేను చదివే ఎక్స్ కాలేజ్ గాడికి 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్లు తెల్లారుజాము 2 గంటల కాడ దిగి నడుచుకుంటూ పోయినాక. ఎన్ని గంటలు పట్టింది పోయేదానికి అక్క? దగ్గర 2 గంటలు పట్టింది అక్క నాకు. అంటే తెలియదు కదక్క నాకు, సందులు కూడా తెలియదు, గూగుల్ మ్యాప్స్ కూడా తెలియదు అక్క అప్పుడు. ఓలా గీలా ఏం లేవు అప్పుడు. నడుచుకుంటూ పోయినా, దారి పెట్టుకుంటూ పోయినాను. కాలేజ్ దగ్గర పోయి అడ్మిషన్ చేసిన. ఎంతో 10,000 15,000 డబ్బులు వచ్చినాయి. 10,000 15,000 డబ్బులు వస్తే ఆ డబ్బు తీసుకుని ఇంటికి పంపించేసినాక, ఇంటికి పంపించేసి నేను మళ్ళీ చెల్ల హైదరాబాద్ పోలే కదా. రాత్రి ఆడ వర్షం పడుతుంది అక్క, 8:30 9 అవుతుంది. వర్షం పడుతుంది. బస్సులు పోయేదానికి బస్సులు లేవు అప్పుడు. అంటే లేట్ నైట్ ఉంటాయి. నేను లేట్ నైట్ పోతే ఇక్కడ చేరుకోలేను కదా. మీకు టిప్పర్ అంటారు తెలుసా అక్క? ఇసుక టిప్పర్ పైకి ఎక్కించినారు అక్క నన్ను, చిన్నపిల్లోని. ఇసుక టిప్పర్ పైకి ఎక్కించి వర్షం పడతా అంటే దాని మీద అంటే ఆ బాధలు చూడాలని పన్నాను అక్క నేను. ఆ బాధ పడితే గానీ నాకు ఆ పెయిన్ తెలియదు అక్క. ఉండి కూడా ఆ బాధ పడితేనే నేను ముందరికి పోతాను. అవన్నీ నీ సక్సెస్ కి ఇవి స్టెప్స్ అనుకుని ముందరికి పోయినా. అట్లే పన్నా, కావాలనే కష్టపడినాను అక్క. ఈ రోజు కూడా నేను లగ్జరీ పోనుక్క, ఈ రోజు కూడా లగ్జరీ పోను. మళ్ళీ ఎవరైనా పోతే 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ పోతారు కదా. ఇప్పటికీ నేను చిన్న హోటల్కే పోతాను అక్క. చిన్న హోటల్కే పోతే ఇప్పటికీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇప్పటికీ కూడా అట్లనే పోతే పీసీడీ అంటారేమో. ఏమన్నా అనుకోని అక్క, నా మెంటాలిటీ ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఉంటే మనం 100% సక్సెస్ అవుతాం అక్క. ఎప్పుడైతే దుబారు ఖర్చులకి, అవసరం లేని ఖర్చులకి మనం పోయినాం అనుకో, ఆ రోజు నీ గ్రాఫ్ డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ వస్తువుకి 10 రూపాయలక్క విలువ. ఆ 10 రూపాయలకి మించి నీ దగ్గర ఉంది కదా అని చెప్పి 50 రూపాయలు పెట్టినావు అనుకో, ఎన్ని రోజులు ఉంటుంది అక్క ఏది కూడా. కానీ ఇంత జర్నీ చూసినోడివి కదా, అంటే చిన్న ఏజ్ లో చాలా అనుభవించడము, చాలా చూసుడు అయ్యింది. అన్నది లేక నాకే డిగ్రేడ్ చేసుకున్నట్లుంది. వాళ్ళు చెప్తాను లేక నువ్వు ఇంకా పొగడలు, నువ్వు ఇంకా ఉదయ్ నువ్వు ఇట్లా పోయినా ఉదయం ఇంకా బాగుండాలని చెప్పి. లేదు అంటే ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తున్నాను. డెఫినెట్ గా నేను ఒక్కదాన్నే కాదు, చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా. ఇంతసేపు ఉదయ్ గారు అనగానే ఆయన అంత ప్రేమ అక్క అంటుంటే ఉదయ్ గారు అనలేకపోతున్నా. సో ఉదయ్ని అంత ప్రేమగా చాలా మంది ఆయన స్టోరీని, ఆయన యొక్క ఇన్స్పిరేషనల్ ఫ్యాక్ట్స్ని ఏవైతే చెప్పిండో అవన్నిటినీ కూడా పిల్లలు ముఖ్యంగా ఎవరెవరైతే ఒక్కసారి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసారో వీళ్ళు ఆలోచించాల్సిన విధానం ఈ విధంగా ఉంటే, అంటే ఉన్నాయి కదా ఖర్చు పెట్టుకుందామా, తిందామా, తాగుదామా, పందామా, లేద్దామా కాదు. నిజంగా చెప్పాలంటే ఒకవేళ మీరు మీ జీవితంలో బాగుపడాలనుకుంటున్నారా, డెఫినెట్గా ఇలాంటి ఆలోచనలు, అంటే కష్టం తెలుసుకోవాలి, బాడీకి కష్టం తెలవాలి అని ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇది చాలామంది పిల్లలే కాదు పేరెంట్స్ కూడా మిస్ అవుతారు. దరిద్రం ఏంటంటే రేపటి ఈ రోజు నువ్వు ఏదైతే నీ పిల్లలకి ఇస్తున్నావో రేపు కూడా ఇస్తా అనే కాన్ఫిడెన్స్ నీకుందా? దేవుడు మన బతుకులకే కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు, అలాంటిది వాళ్ళకి ఇవాళ ఇచ్చింది రేపు ఇస్తా అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి ఇస్తాం మనం? నేను ఉన్నంత వరకు ఏం కష్టం కాకుండా చూసుకుంటా అంటారు ఎవరైనా. ఉన్నంతవరకు కష్టం కాకుండా చూసుకుంటే నువ్వు లేనప్పుడు వాడు ఎట్ట బతుకుతాడు, కష్టం తెలియనోడు.
సో ఈ విషయాన్ని చాలా మంది పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నా నేను. చాలా మంచి మాట చెప్పినావు ఉదయ్, నిజంగా నువ్వు. అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఈ ఏజ్లో, పిల్లల్ని చిన్న చిన్న అంటే లేట్గా పెళ్ళిళ్ళు చేసుకొని కన్ను అసలు ఎట్లా అంటే అపురూపంగా పిల్లలకి ఏ నొప్పి కావద్దు, ఏ బుడద తాకొద్దు, ఏం కావద్దు ఇక అట్లా చూస్తుంటారు. కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఇంకోటి నేను పెళ్లి ఎంత 22 సంవత్సరాలకి 23 ఏళ్ళకి చేసుకున్నా అంటే డబ్బులు వచ్చినాయి, రకరకాలుగా అన్ని రకాలుగా యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. కొంచెం డబ్బు చేతిలోకి వచ్చిన తర్వాత మెంటాలిటీ మారుతుంది కదక్క. అది కూడా మా నాన్న నేను అడిగినానక్క, పెళ్లి చేసుకుంటా అంటే అని చెప్పేసి మంచి పాపం చూసినాడు, పెళ్లి చేసినాడు. నిజంగా లవ్ మ్యారేజ్ లవ్ మనకి సెట్ కాలేక, లవ్ సెట్ అయితే లవ్ కాదు. కానీ అసలు పెళ్లి ఎందుకు అంత తొందరగా చేసుకోవాలంటే రాంగ్ స్టెప్ వేస్తానేమో అని భయం అక్క నాలో. అంటే రాంగ్ స్టెప్ వేస్తానేమంటే తప్పుడు అడుగులు వేస్తానేమంటే చిన్న ఏజ్ కి ఏం లేని స్థాయి నుంచి డబ్బు చేతికి వచ్చింది, రకరకాలుగా అన్ని రకాలుగా నాకు పరిచయాలు ఉన్నాయి, ఎక్కడన్నా రాంగ్ స్టెప్ వేస్తానేమో అని చెప్పి నేను అడిగినా అక్క మా నాన్నకి. అడిగితే చూడంగానే పిల్ల నచ్చినా నేనేం 10-15 సంబంధాలు పోలేదు, ఒకటే సంబంధమే పోయినా కూర్చున్నా, నచ్చింది, అయిపోయాడు. 10 రోజులకి మళ్ళీ ఎంగేజ్మెంట్ కూడా, ఎక్కువ టైం కూడా లేదక్క. మంచిగా ఉన్నారా? హ్యాపీగా? ఆల్ హ్యాపీ అక్క. నాకు ఎందుకంటే చాలా మంది చిన్న ఏజ్ లో పెళ్లిళ్ళు చేసుకుంటే ఈ రోజుల్లో తర్వాత కొంచెం కష్టాలు పడాల్సి వస్తుంది అంటారు, మెచ్యూరిటీ లేక. అది పాయింట్. ఎప్పుడు అక్క 2013 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తాంటారు అక్క? ఇంటర్ సెకండ్ ఇయర్ లో నేను అట్లా ఆలోచన చేసిన, పెళ్లి చేసుకున్న పాపని ఎంత అపురూపంగా చూసుకుంటాం అక్క. మా అమ్మ మా నాన్న కూడా అంటారక్క, నాకు కూతురులా, మాకు ఆడపిల్లలు లేరక్క, ఇద్దరు అన్నదమ్ములే కదా. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు వచ్చే పిల్లలు కూడా నాకు కూతుర్లు ఉన్నట్టేరా అని చెప్పి అంటారు. ఇప్పుడు కూడా పిల్లలు నీకు? 2 అమ్మాయిలక్క. 2 ఆడపిల్లలే? లక్ష్మీదేవులే లక్ష్మీదేవులు ఈయన లైఫ్ లో అయితే అసలు మామూలుగా లేదు. ఫస్ట్ భార్య వచ్చింది, తర్వాత 2 పిల్లలు వచ్చారు, మళ్ళీ ఆడపిల్లలే. ఇల్లంతా కలకలలో ఆడిపోతుంది కావచ్చు కదా. ఎంత ఏజ్ ఎంత పాపకి అక్క? పాపకి ఒక పాపకి 3 సంవత్సరాలు అక్క, 3 అయిపోయి 4లో పడింది. ఇంకో పాప 6 నెలలు 8 నెలలు అక్క పాపకి. ఓహో, వెరీ నైస్. సో ఆడపిల్లలు కావాలనుకున్నావా లేకుంటే మగపిల్లలు కావాలని లేదు? నేను దేవుణ్ణి అదే కోరికే కోరినానక్క. ఏం కోరిక ఇది చెప్తే నవ్వుతారు కానీ, మామూలుగా పెళ్లి అయిపోయిన తర్వాత టెంపుల్ తీసుకెళ్తారు. టెంపుల్ తీసుకెళ్ళిన తర్వాత దేవుని ఒకటే నాకు అంటే నా మైండ్ సెట్ అప్పుడు ఉండింది. అంటే కోవిడ్ టైం కదక్క, మగ పిల్లలు అంటే డబ్బులు సంపాదించాలా, ఏ స్థాయిలో పెట్టాలా, నేను ఉన్నంత వరకు డబ్బులు సంపాదించలేక వాళ్ళకి. లేదంటే వాళ్ళు ఎట్లా పోతారో, ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు. ఆడపిల్లలు అయితే ఏముంది, పెళ్లి చేసి పంపించేస్తాము, మంచి అల్లుని చూసి పెడితే అక్కడ బరువు బాధ్యతలు తీరిపోతాయి, ఇంకో 25 ఏళ్ళు కష్టపడుకుంటే పోతుంది అనే కాన్సెప్ట్ నా మైండ్ అప్పుడు అట్లా ఉండినదక్క. దేవుడు నాకు 2 ఆడపిల్లలే కావాలని కోరుకున్నానక్క. ఇప్పుడు దేవుని దేవులు ఏమైందంటే మంచి ఆలోచనలు, ఆ కోవిడ్ టైంలో ఏదైతే అవకాశం దొరికిందో ఆలోచన చేసినప్పుడు గోలీ సోడా దాంట్లో బాగా సక్సెస్ అయింది, బాగుపోతాం. కానీ గోలీ సోడా అనేది మళ్ళా తీసుకొచ్చినప్పుడు కొంచెం కమర్షియల్ యాంగిల్లో తీసుకురావాలనే ఆలోచన నీది ఏదైతుందో అది మంచిదే, డెఫినెట్ గా మంచిదే. బట్ ఒక్కసారి గోలీ సోడా గురించి కొంచెం డీప్గా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు ఏది పడితే దాయేటోళ్ళం, రోడ్డు మీద ఏదైనా బండి వేసుకొని వస్తే తినేటోళ్ళం, ఏమయ్యేది కాదు. కానీ ఇప్పుడు రకరకాల నానా రకాల రోగాలు, ఏ చిన్నది ముట్టుకున్నా కూడా ఏమంటుకుంటుందా అన్నట్టు అయిపోయింది. అందుకే పిల్లల్ని చాలా జాగ్రత్త చూసుకుంటారు తల్లిదండ్రులు, పిల్లలే కాదు పెద్దలు కూడా, అందరూ అట్లా కేర్ఫుల్గా ఉంటుర్రు. ఇలాంటి రోజులల్లో గోలీ సోడా అనగానే ఏం నీళ్ళతో చేస్తారు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఏం రంగులు కలిపి పాడేస్తారు అలా, ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అందరికి. నువ్వేం చెప్తావు నెవర్ ఎండింగ్ గోలీ సోడా గురించి? నెవర్ ఎండ్ గోలీ సోడా గురించి నేను చెప్పేది ఏం లేదక్క. మీరు ప్లాంట్ విజిట్ చేసినారు కదా, నిన్ననే కదా మీరు ప్లాంట్ విజిట్ చేసినది. ఏముందక్క నువ్వే చెప్పక్క, నా మాటలు నేను చూపిస్తా. యాక్చువల్ గా మీకు మీ అందరి కోసం నేను కూడా చూసింది చూపిస్తా. నిజంగా చెప్పాలంటే చాలా నీట్ గా చేస్తున్నారు. అండ్ ఫస్ట్ నుంచి వెళ్ళి ప్రాసెస్ ఎక్కడి నుంచి అయితే మొదలైతే బాటిల్స్ వచ్చిన కాడి నుంచి వెళ్ళి మొత్తం అదంతా అయిపోయి బాటిల్ మొత్తం కంప్లీట్గా సీల్ అయ్యి బయటకు వచ్చే వరకు కంప్లీట్గా చూసిన. చాలా మంచిగా. నువ్వు వస్తానని నాతో చెప్పినావు ఒక రోజు? లేదు లేదు, మళ్ళీ నువ్వు వస్తాను అని చెప్పింటే ఏదో షో పిటప్ చేయించలే అనుకోవచ్చు. మీరు చెప్పకుండా వచ్చినారు, సడన్ విజిట్. ఆ రోజు ఫ్యాక్టరీ అంతా అంటే మెయింటెనెన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ కానక్క. ఎందుకంటే ఒక కస్టమర్ నా ప్రోడక్ట్ డబ్బులు పెట్టి కొంటున్నాడక్క, ఆ డబ్బు విలువ తెలిసి నుంచి వచ్చిన స్థాయి నాకు అవుతాయి. కానీ అయినా కూడా ఒక డౌట్ ఉంది నాకు. చాలా మంది అనుకుంటారు హే ఇప్పుడు వస్తున్నాయి కూల్ డ్రింక్లు అవన్నీ తాగనే తాగొద్దు అంటున్నారు, మళ్ళీ ఇవి కూడా రంగులు వేసినవే, ఇవి తాగితే ఏమవుతుందో ఏమో అన్న ఫీలింగ్ అయితే ఇంకా ఉంది. తాగకుండా మానేస్తారని నేను అంటలే, బట్ ఫిర్ బి ఇంత గర్వంగా చెప్తున్నావు కదా, నేను కస్టమర్ దగ్గర తీసుకున్న పైసలకి వాళ్ళకి మంచి జరగాలి తప్పితే నా ప్రోడక్ట్తో ఎటువంటి చెడు జరగొద్దు అని, అందుకోసం అడుగుతున్నా నేను.
ఏమంటావు మరి? ఇంకా ఏంటి కెమికల్ కలిపేది ఏం ఉండదు అక్క దాంట్లోనూ. ఏ కూల్ డ్రింక్ వాడు కూడా ఇప్పుడు మీరు చూసిండొచ్చు అక్క, చాలా మీమ్స్ కూడా చూసినారు. సమ్ ఎక్స్ బ్రాండ్ల పేరు మీద బాత్రూమ్ లో సింకులు కట్టడానికి వాడతారని చెప్పింటారు అక్క. అంటే నేను చెప్పకూడదు కానీ దానితో పోలిస్తే నెవర్ ఎండ్ గోలీ సోడా 1 కోటి రెట్లు మేలక్క. అక్క నాది తయారు చేసిన వారం ఉండదు అక్క సరుకు నా దగ్గర. అవునా? ఈ రోజు తయారు చేస్తే వారం ఉండదు అక్క, వారానికి అయిపోతుంది. అంత న్యాచురల్ గా తయారు చేస్తాను అక్క నేను. కానీ షుగర్ అక్క, మామూలుగా షుగర్ ప్లేస్ లో నార్మల్ షుగర్ కి సబ్స్టిట్యూట్ వాడతారు అక్క, చాక్రీన్ అని చెప్పి చాలా మంది. నేను ఏం చేస్తానక్క, షుగర్ లో టాప్ గ్రేడ్ అక్క. మీకు కూడా చూపించా వీడియో కాదు లైవ్ లో మీకు చేపెట్టి చూపించా ఎంత టాప్ గ్రేడ్ షుగర్ వాడతాను. షుగర్ చూపించా, ఫ్లేవర్ చూపించా, నేను ప్రాసెస్ చూపించిన, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. అట్లా మెయింటైన్ చేయలేరక్క. మెయింటైన్ చేయాలంటే గట్స్ ఉండాలక్క, క్వాలిటీ బయటికి వెళ్ళాలంటే గట్స్ ఉండాలక్క. నేను రేట్ తగ్గిస్తే నాకు డబ్బు మిగులుతుందక్క. డబ్బు మిగిలితే రేపు పొద్దున నా కూతురు తాగుతుందక్క. 3 సంవత్సరాలు నా కూతురు వయసు, గోలీ సోడా తాగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున తాగే వాళ్ళు కూడా అంతే కదండి అక్క. నా కూతురు చిన్నపిల్లలే కదండి అక్క, వాళ్ళు కూడా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి కదా. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, యాజ్ పర్ FSSAI ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ నామ్స్ ప్రకారమే నా ప్రోడక్ట్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది అక్క. బట్ చాలా హైజీనిక్ గా ఉంటుంది అక్క. నా క్లీనింగ్ ప్రాసెస్ చూడాలక్క, మీరు చూసినారు కదా. చూసిన నేను అది కూడా మీకు చూపిస్తా. 10 సార్లు కడుగుతారు అక్క ఒక బాటిల్ ని. 10 సార్లు కడిగేది కాక ఒక బాటిల్ ని 15 మంది చెక్ చేస్తారు. చల్లనీళ్ళతో ఒకసారి, మళ్ళా వాచర్లన్నీ మార్చేసి, ఎట్టి పరిస్థితులలో వాచర్లు అట్లనే ఉండిపోతే దాంట్లో ఏమన్నా ఉండొచ్చు, ఎంగిలి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఏదైనా దుమ్ము కింద పడితే బాటిల్ అని చెప్పేసి, సో అవన్నీ మార్చేసి చాలా నీట్గా చేస్తున్నారు. ఒకటైతే నేను చూసినంత వరకు ఏదైతే ఆ ఫ్యాక్టరీలో జరుగుతున్న ప్రతి ప్రొసీజర్, ఎవ్రీ స్టెప్లో నేను చూసిన ప్రతి ప్రొసీజర్ చాలా నీట్గా చేస్తున్నారు. ఎక్కడా కూడా పేరు పెట్టడానికి లేదు. క్లీనింగ్ ప్రాసెస్ ఎవరు చేయలేరు అక్క. ఇప్పుడు మార్కెట్ లో గోలీ సోడాలు చాలా కంపెనీలు వచ్చినాయి అక్క. అసలు గల్లీకో గోలీ సోడా కంపెనీ లాగా అయిపోయింది కథ. సో అట్లాంటి గోలీ సోడాలు అన్ని కూడా ఇట్లా ఉండవంటారా? అది వేరేలాగా ఉంటాయంటారా? నేను ఇంకొకరిని తప్పు పట్టడం కన్నా నా ప్రోడక్ట్ అక్క, నా నెవర్ ఎండ్ గోలీ సోడా నేను ఇంట్లో మా అమ్మ నాకు ఏ విధంగా చేయిస్తుందో అదే విధంగానే ఉంటుంది అక్క. మీకు చిన్నటి చోటు చెప్పాలక్క, ఇంతకు ముందు అన్నం పెట్టే బాధ్యత అమ్మ మాత్రమే తీసుకునేదక్క. ఇప్పుడు రోడ్ సైడ్ వెండర్స్ ఘాట్ నుంచి 5 స్టార్ హోటల్ వరకు అన్నం పెడుతున్నారు అక్క. కానీ ఎంతమంది అమ్మ బాధ్యత తీసుకుంటున్నారు అక్క, ఒక్కసారి ఆలోచించి. అది కష్టం అసలు. మా అమ్మ నేర్పినది కూడా మాకు అదే అక్క. ఏ వ్యాపారమైనా కూడా, ఫుడ్ బిజినెస్ కానీ, కూల్ డ్రింక్ వ్యాపారం కానీ, ఏ వ్యాపారమైనా కానీ అమ్మ బాధ్యత తీసుకున్నప్పుడు ఏ బిజినెస్ అయినా 100% సక్సెస్ అక్క. మేము ఆ బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఈరోజు నెవర్ ఎండ్ గోలీ కూడా 100% సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. అంటే ఆ మెయింటెనెన్స్ గా, నా క్వాలిటీగా మెయింటైన్ చేయడం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఉదయ్ వాళ్ళ మమ్మీ కూడా ఎంత స్వీట్ అంటే, నేను కలిసిన కదా, నేను చెప్పకుండా పోయినప్పటికీ పాపం ఆయన చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు మమ్మల్ని. అంటే చెప్పకుండా ఎందుకు వచ్చారు అన్నట్టుగా ఎక్కడ రియాక్ట్ అవ్వాలి ఫస్ట్లీ. సో మొత్తం అదంతా చూసిన తర్వాత ఫ్యాక్టరీ, ఆ మేకింగ్ ప్రొసీజరు, ఏమేమి వాడుతారు, ఎట్లెట్లుంటుంది అంతా చూసిన తర్వాత అవన్నీ నేను షార్ట్స్ తీపిచ్చిన మీకోసం, అవి ప్లే చేస్తా కూడా. సో అవి చూడొచ్చు మీరు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు. వాళ్ళ ఇంటికి తీసుకుపోతే వాళ్ళ మమ్మీ ఎంత ప్రేమగా వడ్డిచ్చిందంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీ చాలా బాగా వండుతుంది అబ్బా, ఈ విషయం చెప్పాలి. ఆంటీ థ్యాంక్స్ నిజంగా. దానికి రోటి పచ్చడి మాత్రం అద్భుతం. లేదు మీ మిస్సెస్ లేకుండే నేను. సో కానీ వీళ్ళ మమ్మీ వండిందబ్బా మామూలు కాదు. మంచిగా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద, ఇదేంది రోటి పచ్చడి, దాంతోపాటు పప్పు, పులిహోర, అసలు ఎన్ని చేసిందో ఆమెకి. అంటే రోజు ఎట్లా తింటారా మీరు? అంటే నేను మంచి ఫుడ్ ఎక్క బాగా తింటాను నేను మామూలు. మీరు వస్తారని నాకు తెలిసింటే నాటు కూడా చేపిస్తా అంటే నాక, నాకేం తెలుసు మీరు వస్తారని చెప్పి. మామూలు ఇంట్లో రాగి సంగటి నాకు డైలీ ముద్ద అనేది ఉండాల్సిందే అక్క. ముద్ద కంపల్సరీ తింటాను అక్క. ముద్ద నాకోసం ముద్ద, పప్పు. కానీ అక్కడికి కూడా ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసు వీళ్ళ ఇంట్లో, అసలు చాలా వెరైటీలు ఉన్నాయి. అది సంగతి. బాగా ఫుడ్ కాబట్టి ఫుడ్ బిజినెస్ వీటిపైన బాగా ఫోకస్ చేస్తావు అన్నట్టు నాకు ఇట్లా అర్థమవుతుంది. బట్ నైస్, నిజంగా చాలా మంచి అనిపించింది. మంచి ఫ్యామిలీ. వీళ్ళ డాడీ వీళ్ళ మమ్మీని కూడా కలిసిన నిజంగా చాలా కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ వీళ్ళు, ఆ విషయంలో డౌటే లేదు. బట్ నువ్వు కొట్టిన ఏదైతే దెబ్బ ఉందో లైఫ్లో, ఇది మామూలు దెబ్బ కాదు, గట్టి హిట్ ఇది. దీంట్లో ఇచ్చిన సాటిస్ఫాక్షన్ దేంట్లో రాదు అసలు. నిజం, అదైతే కరెక్ట్. ఇంకోటి ఏంటక్క, దీంట్లో నాకు నేను ఎదగడమే కాకుండా ఇంకో 10 మందికి ఎదిగించడానికి ఆలోచన చేసిన. అక్క ఇప్పుడు అఫీషియల్ గా నా దగ్గర ఒక 150 మంది పనిచేస్తారు అక్క అఫీషియల్ గా. అంటే ఆన్ ఫ్యాక్టరీ. బయట నెవర్ ఎండ్ గోలీ సోడాని నమ్ముకొని బతికే వాళ్ళు కొన్ని గుడ్ నెంబర్ ఉన్నారక్క, బాగున్నారక్క. అన్ని ఫ్యాక్టరీల్లో ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల ఉన్నారు. ఇప్పుడు నెవర్ ఎండ్ గోలీ సోడా ఉదయ్ కిరణ్ ఒకటే బాగుండాలా అనే ఆలోచన కాకుండా
ఇంకొక 10 మందికి మనం ఉపాధి కలిగించే అవకాశం ఇవ్వాలన్నట్టుగా నెవర్ ఎండ్ గోలీ సోడా ఒక ఫ్రాంచైజీ మెథడ్ స్టార్ట్ చేసినానక్క. కాదబ్బా, నువ్వు నెవర్ ఎండింగ్ గోలి సోడా గురించి ఇంత గర్వంగా గట్టిగా చెప్తున్నావు. తప్పకుండా అక్క, వేరే దేంతోని కూడా పోల్చదగ్గది కాదు నాది, సమస్య లేదు. తల్లి పెట్టిన తిండితో సమానం లాంటిది, అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని చెప్తున్నావు కదా. మరి ఫ్రాంచైజీస్ ఇస్తున్నావు, వాళ్ళు కూడా నీలాగానే మెయింటైన్ చేయాలని రూల్ ఏముంది? 100% మెయింటైన్ చేస్తారక్క. వాళ్ళు ఏం చేసే పని ఏం లేదక్క. బాటిల్ని ఇప్పుడు మీకు దాని కథ ఫస్ట్ నుంచి చెప్పాలక్క. ఇప్పుడు నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్రాంచైజీ సిస్టమ్ ఇస్తా ఉంది. ఫ్రాంచైజీ అంటే ఏమి ఇస్తుంది? ఒక 3 రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి మన దగ్గర. ఒకటి యూనిట్ ఫ్రాంచైజీ, 2 రీజనల్ ఫ్రాంచైజీ, 3 మాస్టర్ ఫ్రాంచైజీ. యూనిట్ ఫ్రాంచైజీ అంటే ఏమి? ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదక్క, ఒక కాన్స్టిట్యున్సీకి ఒకరికే ఇస్తాం, రెండో వ్యక్తికి ఎంటర్టైన్ చేయం. ఒక కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు యూనిట్ ఫ్రాంచైజీకి వచ్చారు, 15,50,000 ఇన్వెస్ట్ చేస్తే చాలక్క. 15.5 lakh ఇన్వెస్ట్ చేస్తే నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్రాంచైజీ మీకు సొంతం. ఏమేమి ఇస్తాను తెలుసు అక్క? దాంట్లో ఆ 15,50,000 ఉదయకి రక్క మీరు మిషన్లు పెడతారక్క. దాంట్లో మిషన్ ఇస్తానక్క, నిమిషానికి 6 బాటిల్ తయారయ్యే ఒక మిషన్ ఇస్తా, రిన్సింగ్ యూనిట్ ఇస్తా, బాటిల్ బ్రషింగ్ యూనిట్ ఇస్తా, సిరపర్ ఇస్తా, తర్వాత RO ప్లాంట్ ఇస్తా, తర్వాత ఇన్స్పెక్షన్ ల్యాంప్ ఇస్తా. దాంతో పాటు 7,200 బాటిళ్లు, 325 ట్రేలు, ఇవన్నీ కలిపి 15,50,000. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. చెప్పుక, ఫస్ట్ నువ్వు గోలీ సోడా కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు, ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నప్పుడు ఒక మెషిన్ తెచ్చుకోవడానికే ₹1,00,00,000 పట్టిందన్నావు. మరి అలాంటి మెషిన్లు ఇవన్నిటిని సమకూర్చి ఒక ప్లేస్ లా అది 15,50,000 ఇస్తే నీకు ఏమొస్తుంది? ₹1,00,00,000 మిషన్ వాడు చెప్తే ఆ మిషన్ మనకు సెట్ కాదని చెప్పేసి జర్మనీ నుంచి అక్క యాడ్ తెప్పించుకునేది నేను అంత డబ్బు పెట్టే. ఆ ఊరు ఈ ఊరు తిరిగి చిన్న సెటప్ చేయించినానక్క, అంటే కస్టమైజ్ చేయించినానక్క మిషన్ అన్నిటి. ఇప్పుడు ప్రతి ఒక్కడు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే పెట్టలేడు కదండి, అది ఇంపాసిబుల్. అందుకు చిన్న ఒక సెటప్ 30-40లో పెట్టుకోవచ్చు అక్క. యూనిట్ ఫ్రాంచైజీ 30-40లో పెట్టుకుంటే 15,50,000 ఇన్వెస్ట్ చేస్తే, ఛాలెంజ్ చేస్తానక్క, 15,50,000 ఇన్వెస్ట్ చేస్తే నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్యాక్టరీ ఫ్రాంచైజీ ఇస్తా. ఫ్యాక్టరీ ఫ్రాంచైజీ ఇచ్చే చేతులు దులుపుకోనక్క, మార్కెటింగ్ చేపించి 50 షాపులు కూడా కనెక్ట్ చేపించి ఇస్తానక్క. 50 షాపులు కనెక్ట్ చేపించి ఇచ్చేది ఉదయ్ కిరణ్ రెడ్డి బాధ్యత. నెవర్ ఎండ్ ఫ్రాంచైజీ ఆ బాధ్యత తీసుకుని ఫ్యాక్టరీ పెట్టిస్తూ ఆ 15,50,000లోనే 50 షాపులు అవుట్లెట్ కూడా రెడీ చేపించి ఇస్తానక్క. ఆఫర్ అనేది ఏం కాదక్క, నా ప్రోడక్ట్ అక్క అది. ఇప్పుడు ఆఫర్ కాదు, ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎవరైనా కూడా వ్యాపారం నా దగ్గర డబ్బు ఉంది వ్యాపారం చేస్తానంటే ఉదయ్ కిరణ్ రెడ్డి ఎంకరేజ్ చేయడక్క. డబ్బు ఉంది వ్యాపారం చేసే వాళ్ళు నాకు కాదు కదా కావాల్సింది, నాలాగా కసి ఉండాలక్క. ఒక వ్యాపారం చేసి నేను ఎదగల్లా అనే ఆలోచన మైండ్ లో ఉన్నాడు, నన్ను కాంటాక్ట్ అయినాడు అనుకోక, కంపల్సరీ నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్రాంచైజ్ ఇస్తా. డబ్బు ఉండేవాడికి ఈయనక్కను, డబ్బు నా దగ్గర ₹1,00,00,000 ఉందని ఈయనక్క నేను. వాడిలో పవర్ ఉండాలా. రేపొద్దు నా ప్రోడక్ట్ కదా అది, వాడు చేసుకో, డబ్బు ఉంది నేను చేసుకోలేదు అన్నాడు అనుకో, రేపొద్దు నా ప్రోడక్ట్ వాల్యూ పోతుంది కదండి. వాడిలో చేసుకుంటే సత్తా ఉంది అంటేనే ఇస్తానక్క. అన్ని టీం అంతా దాన్ని రెక్టిఫై చేసి చెక్ చేస్తాను. 150 ఫ్యాక్టరీలు అన్నావు, 150 ఫ్రాంచైజీస్ ఉన్నాయి నీకు. అలా అనంతపురం ఒక్కటే నీది అంతేక్క, మిగతా అన్ని ఫ్రాంచైజీ చేసినానక్క. యాడ్ చేసుకోలేదు. ఎక్కడెక్కడ మొత్తం తెలంగాణ, ఆంధ్రానా, ఇండియా అంతా ఇచ్చినానక్క. డల్లాస్ లో స్టార్ట్ అవుతుంది, దుబాయ్ లో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇదేది ఇంకో టెక్సాస్ లో కూడా స్టార్ట్ అవుతుంది అక్క. మామూలు విషయం కాదు అసలు. ఎక్కడో అమెరికా వాళ్ళతో కూడా గోలీ సోడా కొట్టించాలని పెట్టుకున్నట్టు కాంటాక్ట్ అయింది అక్క. డల్లాస్ నుంచి ఫోన్ చేసి ఏదో జస్ట్ ఏదో చూసి నంబర్ తీసుకుని కాల్ చేసినాడు అక్క. ఎంత పొగుడుతున్నాడంటే అక్క ఆయన, అసలు మీకు నెవర్ ఎండ్ గోలీ సోడా వాషింగ్ ప్రాసెస్ చూశానంటే అసలు ఎంత బాగా వాష్ చేస్తున్నారు, నాకు డల్లాస్ లో పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ అండి, నాకు ఏ విధంగా సపోర్ట్ చేయండి అన్నాడు. నాకు తెలియదు కదా ఎట్లా పంపిల్లా అని చెప్పి. డల్లాస్ అనంతపూర్ లో ఫ్యాక్టరీ పెట్టేకి తనకి అన్నాను. మళ్ళీ రీసెర్చ్ చేసి అక్కడికి అంతా మిషనరీస్ అంతా పోతాను. ఇంకొక 1 week 10 days కమింగ్ 2-3 months లో చాలా బాగుంటుంది. సో మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపించేలాగా మీ బ్లెస్సింగ్స్, మా తాగే ప్రజలు ఇంత కష్టపడ్డావు, ఇంత కసితో ఉన్నావు కాబట్టి పోతుంది. అప్పుడే అయిపోలేదు కదా, ఇంకా చాలా టార్గెట్ ఉందిలే. అప్పుడే అయిపోలేదు. ఏంటి నీ టార్గెట్ చెప్పు జీవితంలో? ఏమి లేదక్క, ఉదయ్ కిరణ్ రెడ్డి పడిన బాధలు, ఉదయ్ కిరణ్ రెడ్డి పడిన బాధలు ఇంకోరు పడకూడదక్క. పడకూడదు అంటే వాళ్ళని ఏ విధంగా నా సైడ్ నుంచి అక్క, నా పరిధిలో ఉన్నంత వరకు అండి, నా ప్రపంచం అంతా చేయలేను కదక్క నేను. నా పరిధిలో ఉన్నంత వరకు ఒక 100 మందికో 200 మందికో 1000 మందికో 2000 మందికో నాకు ఊపిరి ఉన్నంత వరకు చేసుకుంటూనే పోతాను. ఏ విధంగా చేసుకోవాలో, ఎట్లా బిజినెస్ చేయాలో, ఏ విధంగా సక్సెస్ కావాలా,
బిజినెస్ అందరికి బిజినెస్ అక్క, ఇంకా వేరే ఆలోచన లేదు. చాలా మంది అంటారు అక్క, ఏం నువ్వేం అది ఇది పొలిటికల్ అది ఏం, నాకు జీరో నాలెడ్జ్ అక్క. అసలు దాని పక్కకు నాకు ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యేని కలిసలే, ఏ మంత్రిని కలిసలే, ఏ కనీసం ఒక కార్పొరేటర్ని కలిసలేదు అక్క. నేను ఎవరిని కూడా కలిసలేదు అక్క, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ ప్రాబ్లం కదా, ఎంత సక్సెస్ అవుతున్నావు కదా బిజినెస్ పెట్టి అక్క. మరి ఎవరైనా పొలిటీషియన్స్ ఏం లేదక్క, అందరూ బాగా ఆదరిస్తారు అక్క నన్ను. అవునా? అందరూ దగ్గర చేసుకుంటారు అక్క నన్ను. ఒకరికొకరు పరిచయం లేకపోయినా కూడా మా ఊరు ప్రోడక్ట్ అయ్యని చెప్పి ప్రతి ఒక్కరు నన్ను ఆదరించుకుంటారు అక్క. అంటే బయటికి నేను వాళ్ళని కలగకపోయినా జనాలు ఉంటారు కదా, పొలిటీషియన్స్ అందరు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు అయితే. అట్లనేం లేదక్క, అందరూ బాగా దగ్గర తీసుకుంటారు అక్క నన్ను. ఓకే ఓకే. అంటే నా పేరు అంటే నేను చెప్పకపోయినా కూడా వాళ్ళ దగ్గర సర్కిల్లో మాట్లాడుకుంటారు కదా, బాగా పిల్లోడు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి వచ్చినాడు, ఇంకా సపోర్ట్ చేయాలన్నట్టు. నాకు ఇప్పటివరకు అయితే ఇబ్బంది ఏం లేదక్క, ఎప్పటికీ ఉండదు కూడా అక్క ఉదయ్ కిరణ్ రెడ్డికి. జీవితంలో నీకు చాలా మనసుకి సంతోషం అనిపించిన కాంప్లిమెంట్ ఏంది నీ సోడా గురించి, గోలీ సోడా గురించి? ఎవరు పెట్టని టైంలో గోలీ సోడా పెట్టినాను అక్క, అదే నాకు గొప్పదక్క. అంటే అందరూ పోయే దారి నేను పోలేదు కదక్క. గోలీ సోడా 30 రూపాయలు పెడితే నవ్వినారక్క, ఎవడు కొంటాడు 30 రూపాయలు అని చెప్పి. 30 రోజులు ట్రే నేనే భుజాన్ని మోసుకొని ప్రతి అంగిటి తిరిగినానక్క. ప్రతి షాప్ కి, ప్రతి రెస్టారెంట్ కి గోలీ సోడా ట్రే భుజాన్ని వేసుకొని ప్రతి షాప్ కి తీసుకోలేదు. 30 రూపాయలు ఎక్క, 30 రూపాయలు అంతే. అమ్మో, బయట చాలా కాస్ట్లీ కంపెనీ తెలుసా నీకు? ఇంకోటి చెప్పాలక్క, నీకు గోలీ సోడా 30 రూపాయలు ఎందుకని దానికి కూడా ఏడుస్తానక్క. మీరు ఒక్కసారి గూగుల్కి వెళ్ళి ఒకసారి గూగుల్కి వెళ్ళి వై గోలీ సోడా స్టాప్డ్ ఇన్ ప్రొడక్షన్ ఇండియా అని కొట్టండి అక్క, వస్తుంది. గోలీ సోడా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అక్క, నేను చెప్పేది కాదక్క, మీరు గూగుల్లో ఒకసారి వెళ్ళి చూడండి. కాదు నేను మీరందరూ కూడా తాగే ఉంటారు గోలీ సోడా, ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. గోలీ సోడా మేము కొనుక్కుంటున్నది, యాజ్ ఏ కస్టమర్ మేము కొనుక్కుంటున్నది 99 రూపాయలు తెలుసా అక్క. ఉంటాయి అక్క, 99 రూపాయలు, 100 రూపాయలు పెట్టి మేము కొంటూ తాగుతూ ఉన్నాం. కానీ నీ దగ్గర నుంచి వచ్చేది 30 రూపాయలకి. 30 రూపాయలకి ఏడుస్తారక్క, నువ్వు 30 రూపాయలు అంటున్నావు. నేను 30 రూపాయలు జనాలకు చెప్పుకునేకి నాకు డైలీ ఒక 80 ఫోన్లు వస్తాయి తెలుసు అక్క. నమ్ముతావు లేదు, ఈ రోజు కూడా ప్రతి బాటిల్ వెనకాల ఉదయ్ కిరణ్ నంబరే ఉంటుంది అక్క. ప్రతి ఫోన్ నేనే అటెండ్ చేస్తా, ప్రతి ఫోన్ నేనే మాట్లాడతాను కూడా, ప్రతి ఒక్కరికి సమాధానం కూడా నేనే చెప్తాను. క్వాలిటీకి తగ్గట్టుగా అయితే నువ్వు 30 రూపాయలు పెట్టడంలో అసలు నష్టం ఏం లేదు దాంట్లో. ఎందుకంటే మీరు చూస్తారు చాలా రకరకాల వేరే బ్రాండ్స్ ఏవైతే కూల్ డ్రింక్స్ ఉంటాయో అవి కూడా దాదాపుగా కొంచెం ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఏమి ఉండవు. అంతే కదా. సో అలాంటిది గోలీ సోడా మంచి బ్రాండ్ చేసి బాగా ఆదరిస్తున్నారు అక్క, జనాలు అలవాటు అయ్యేసరికి. కానీ ఆ ప్రాసెస్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ప్రాసెస్ లోపల మేకింగ్ ప్రాసెస్ చూసాను, ఇంత కష్టపడుతున్నారు అన్నట్టు జనాలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. 30 రూపాయలు పెట్టచ్చు అన్నట్టు తాగుతున్నారు అక్క. కానీ వచ్చే మెయిన్ టాస్క్ లేంది, కష్టం ఏంది ఈ గోలీ సోడా ఫ్యాక్టరీతోని? గోలీ సోడా ఫ్యాక్టరీలో కష్టం వచ్చేసి అక్క, ప్రతి ఒక్కటి కష్టమే అక్క. దాంట్లో వాషింగ్ దగ్గర నుంచి కష్టమే. వాషింగ్ చేసి తెలియదు కదా, కింద బ్రష్ తో చేత్తో బ్రషింగ్ చేస్తా ఉంటారు, అది ఒక కష్టమే. బ్రషింగ్ చేత్తో చేయలేరు మామూలుగా, దానికి ఒక మిషన్ కావాలా, అది కష్టమే. అయిన తర్వాత సిరప్ ఫిల్ చేయాలి కదక్క. సిరప్ ఫిల్ చేయాలంటే అందరికి ఈక్వల్ గా పోతేనే కదా సేమ్ టేస్ట్ వచ్చేది, ఎక్కువ తక్కువ అది ఒక ప్రెజరే. నెక్స్ట్ ఇంకోటి ఫిల్లింగ్, అది ప్రతి ఒక్కటి ప్రెజరే అక్క. కానీ అంత ఒక మిషనరీ కస్టమైజ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎవరైతే నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండవు. ప్రశాంతంగా 15,50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే బాటిల్స్, మిషన్, ఫ్యాక్టరీ సెటప్ అంతా నేనే చేస్తా. వాళ్ళ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఒక 30-40 షెడ్, దానికి పవర్, వాటర్ ఉందనుకోక, టోటల్ ఫ్యాక్టరీ సెటప్ అంతా నేనే చేపించిస్తా. మార్కెటింగ్ 50 షాపులు అక్క, మళ్ళీ ఏం అబద్ధాలు దుబారా ఏం లేదు కానీ 50 షాపుల వరకు నేనే మార్కెట్ చేపిస్తాను అక్క. అంటే వ్యాపారం పెట్టించేది కాదు కదా, కొంచెం దారి చూపించినారు అనుకోక వాళ్ళే వెళ్ళిపోతుంటారు ఫ్లోలో. కానీ ఇన్ని ఫ్యాక్టరీలు పెట్టించినా దానికి రా మెటీరియల్ అంతా ఉదయ్ కిరణ్ రెడ్డి సప్లై చేస్తాడు. బయట వేరే థర్డ్ పార్టీకి ఎవరికి ఇవ్వలేదక్క. మీరు అనంతపురంలో అయినా ఒకటే టేస్టే, ఢిల్లీలో అయినా ఒకటే టేస్టే, ఈ రోజు గుజరాత్ లో అయినా నెవర్ ఎండ్ గోలీ సోడా ఒకటే టేస్టే ఉంటుంది అక్క. అసలు ఫార్ములా అంతా ఒకటే, అనంతపురం నుంచే పోతుంది. మరి ఇన్ని జాగాల నుంచి, ఇన్ని స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి బిజినెస్ చేస్తున్నారు. నీ బిజినెస్ లో చాలా మంది నీకు తోడుగా నించున్నారు ఫ్రాంచైజీ తీసుకొని. సో వాళ్ళల్లో ఎవరైనా నీకు బాగా ఇష్టంగా ఎప్పుడైనా ఫోన్ చేసి బాగా విపరీతంగా పొగిడారా? చెప్తే పోకూడదు అంటే నన్ను నేను పోడుకున్నట్టు లేదు, అది నేను అడుగుతున్నది కాబట్టి చెప్పొచ్చు, పర్లేదు. చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతాను అట్లా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు. చాలా మంది ఫోన్ చేసి అన్నా అంటారు, అంటే మా రాయలసీమ భాష కదా, నా ఏందన్నా అట్లా పోతుంది ప్రోడక్ట్, ఏం పెట్టినా అన్న దీంట్లో అంటారు అక్క. అంటే క్వాలిటీ అక్క, లోపల ఏదే ఫ్లేవర్. ఒకసారి తాగినంటే రెండోసారి వస్తాడక్క, ఒక్కసారి తాగినాడంటే రెండోసారి వస్తాడు. ఏం లేనోళ్ళక్క, ఏం ఓడుండే అక్క, పులివెందుల్లో వాజ్పేయి నాయుడు అని చెప్పేసి ఓ పిల్లోడు ఉండే అక్క. వాడు అంటే నాకు సరదాగా, నా సూపర్ జూనియర్ కాలేజ్ లో బాగుంది, ఏం బాగా నాకు అర్థం కావడం లేదంటే ఫ్యాక్టరీ పెట్టుకోరా అని చెప్పినాను అక్క.
ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు అక్క, కనీసం వాడికి టీకి లేకపోయినది అక్క డబ్బులు. ఏదో ఇంట్లో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, కానీ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయితే కాదు కదండి అక్క. ఫ్యాక్టరీ పెట్టుకున్నాడక్క, నెలకు ఒక 6 నుంచి 8 లక్షలు సంపాదించుకుంటాడు. వాడు ఇచ్చిన కాంప్లిమెంట్ చాలక్క నాకు. ఈ లెక్కన ఒక 3-4 నెలల్లో వాళ్ళు పెట్టిన ఫ్రాంచైజీ ఖర్చు అంతా ఒక 5 months లో, వాళ్ళు 5 to 6 months లో వాళ్ళ ఇన్కమ్ అంటే వాళ్ళ టోటల్ రిటర్న్స్ అంతా వచ్చేస్తాయి. 15 లక్షల 50 ఏదైతే పెడతారో. కానీ ఊరికనే ఫ్యాక్టరీ పెట్టిస్తేనే డబ్బులు వస్తాయని అది అవాస్తవం అక్క. ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఉదయ్ కిరణ్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటేనే డబ్బు వస్తుంది అక్క, లేకపోతే ఏది కూడా రాదు. నేను ఫ్యాక్టరీ పెట్టినా అంతే కదక్క. ఇప్పుడు ఇది ఈ రోజు చెప్తానక్క మాట, ఉదయ్ కిరణ్ రెడ్డి నమ్మి ఫ్యాక్టరీ పెట్టినామప్ప మాకేం జరగలేదంటే జరగదక్క. వ్యాపారం చేసుకుంటే జరుగుతుంది ఏదైనా కూడా. ఊరిని ఒక చోటు కూర్చొని నాకు జరగాలంటే కాదు కదా, కష్టపడాలి. ఏదైనా అంతే, కష్టపడితేనే జరుగుతుంది అక్క. గోలి సోడానే కాదు, ఏది పెట్టినా నా ఫ్యాక్టరీలు ఈ రోజు వరకు కూడా 100 లొకేషన్స్, ఎగ్జాంపుల్ గా 100 లొకేషన్స్ ఇస్తే 100 లొకేషన్ సక్సెస్ అక్క. ఏది ఫెయిల్యూర్ అనేది లేదు. అంటే నేను గైడెన్స్ అక్క. ఉదయ్ కానీ నేను రాత్రి ఎంతకు పండుకుంటా తెలుసా అక్క? నీకు 2కు పండుకుంటాను అక్క. నేను పొద్దున్న 6కి లేస్తానక్క. 2కు పండుకుంటా, 2 దాకా నిద్ర రాదక్క. నాకు ఇంతమంది టీముని మెయింటైన్ చేయలే కదండి అక్క. అంటే థర్డ్ పార్టీకి ఇస్తే నాది ఎదిగే స్టేజ్ కదక్క. నేను వేరే వాళ్ళని అంత ఈజీగా కన్వే చేయలేనక్క. నేను చెప్పే విధానం వేరుంటది, ఒక ఎంప్లాయీ చెప్పే విధానం వేరుంటది అక్క. నా దాన్ని నేనే ప్రతి ఒక్కరు నేనే గైడ్ చేసుకో. ఎన్ని రోజులు ఒక 6 నెలలు కష్టపడుకుంటే. ఇంట్రెస్టింగ్ నిజంగా. ఈయన స్టోరీ కావచ్చు, లేకపోతే ఈయన పడ్డ కష్టాలు కావచ్చు, ఈయన ఎదిగిన విధానం కావచ్చు, ఇన్నిటికన్నా ముఖ్యం ఆలోచన విధానం కావచ్చు. అదే కష్టం అందరూ పడతారు, చాలా ఇంపార్టెంట్. కష్టం అనేది చాలా మంది పడతారు. ఇప్పటికీ కష్టపడే వాళ్ళు ఉంటారు అక్క. బుద్ధితో కష్టపడాలక్క. బ్రెయిన్ ని మనం షార్ప్ చేసుకుంటే, నేను చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినానక్క. ప్రతి చోట నాకు ఆర్థికంగా డబ్బు లేకపోయినా ఇన్వెస్ట్ చేయడానికి నా మైండ్ ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినానక్క. ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ రోజు నేను ఇంకో విషయం మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉండాలి. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు ఒకసారి వీళ్ళ ఫ్యాక్టరీకి పోయి కలిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంత ఎదిగిన, ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నా, ఇన్ని పైసలు సంపాదించినా, ఇంత పేరు సంపాదించుకున్నా, అదే వినయం, అదే పద్ధతి, అదే లెక్క తప్పదన్నట్టు. ఆ పద్ధతిలో చాలా మర్యాదగా మాట్లాడతాడు. అసలు ఇంటికి ఎవరన్నా అతిథి వచ్చిండ్రంటే కథం. అసలు మనం అంటాం కదా, ఆంధ్ర పెట్టింది పేరు మర్యాదలకి అని చెప్పేసి, నిజంగా రాయలసీమ కూడా పెట్టింది పేరు అని చెప్పొచ్చు. నేను ఒక్కడిని చూసేసి అంత మంచి పేరు తీసుకొచ్చుకున్నావు నీకు. నిజంగా బేసిక్గా ఏంటంటే, నేను చాలా కష్టపడ్డా, ఎవరికి లేదు అన్నట్టుగా ఉంటారు చాలా మంది. కానీ ఈయన అట్లా కాదు పాపం. ఎంత కష్టపడి ఎంత పైకి వచ్చినా కానీ ఎవ్వరు చెప్పినా, ఏమి చెప్పినా దాన్ని తీసుకోవడం ఒకే విధంగా తీసుకుంటాడు. వింటాడు. చాలా బాగా వింటాడు ఈయన. ఇది ఇవాళ చూసిన వాళ్ళు మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు అనుకుంటారు, ఉదయ్ అంటే గెస్ట్ బాగా మాట్లాడుతున్నాడు. గెస్ట్ యాక్చువల్గా ఆయన యొక్క కష ఏదైతుందో అది మాట్లాడిస్తుంది ఆయనతో. కానీ నిజంగా చెప్పాలంటే ఈయన చాలా బాగా వింటాడు కూడా. విని 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 మనం ఏమి మాట్లాడినా, ఏం చెప్పినా కూడా, అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఈ రెండింటిని బాగా వినే ఓపిక కూడా ఆయనకు ఉంది, అర్థం చేసుకునే శక్తి కూడా ఉంది. సో ఇది నేను బాగా గమనించిన మీ దగ్గర. అంటే ఏదన్నా కూడా వినాలక్క, వింటేనే కదండి అక్క మనకు ఒక ఐడియా వచ్చేది. ఎగ్జాక్ట్లీ. కానీ నిజంగా చాలా ఖుషి అయిన అబ్బాయి ఇవాళ. అంటే నేను పిలవంగానే పాపం మీరు అనంతపూర్ నుంచి వచ్చేసిండు ఆయన. అక్కడి నుంచి నీకు చాలా పనులు ఉంటాయి. ఎవడక్క కనీసం నన్ను ఎవడు పలకరించేవాళ్ళు లేడక్క. నువ్వు అంత దూరం నుంచి మాట్లాడడం అంటే అట్లా పలకరిస్తారక్క. ఒకప్పుడు ఏంది లేదు కదక్క, ఈ రోజు నువ్వు పిలిచినా అంటే నాకు గొప్ప కదక్క. లేదబ్బా, ఎవరైతే చిన్నగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేయాలనుకుంటారో, అంటే బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళకి చాలా పనికి వస్తుంది ఉదయ్ ఇంటర్వ్యూ అని నాకు అనిపించింది. అందుకోసమే ఆయన ఇవాళ స్టూడియోకి పిలవడం జరిగింది. మీరు కూడా మా గోలీ సోడా తాగినారు కదండి అక్క. ఎట్లా జెన్యూన్ రివ్యూ చెప్పండి, నాకు సంతోషంగా ఉంటుంది. జెన్యూన్ గా రివ్యూ చెప్పమంటారు కాబట్టి చెప్తా. నేను గోలీ సోడా నిన్న పోయినప్పుడు దాదాపు ఒక 4-5 తాగిన డే మొత్తంలో. అంతకన్నా ఎక్కువ తాగలేం కదా, కడుపులో పట్టవు. సో 4-5 తాగిన, డిఫరెంట్ ఫ్లేవర్స్. దాదాపు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి? 99 ఫ్లేవర్స్. మళ్ళీ దాంట్లో పెగ్ బాటిల్స్ ఉంటాయి కదా, చిన్నవి డిస్పోజల్ బాటిల్స్. ఎస్, దాంట్లో కూడా గోలీ ఉంటుంది. అసలు ఎక్కడ తగ్గేది లేదు, అక్కడ కూడా గోలీ ఉంటుంది. ఆ గోలీ సోడా తాగిన ఫీలింగే వస్తుంది ఆ గోలీ కొట్టి తాగితే. సో ఇవన్నీ తాగిన నేను. నాకు అనిపించిన జెన్యూన్ థింగ్ ఏంటంటే, మనము బేసిక్గా ఇంతకుముందు గోలీ సోడాలు కానీ, లేకపోతే ఏవైనా వేరే కూల్ డ్రింక్స్ కానీ తాగినప్పుడు తెల్లారే ఇమీడియట్గా సరదవుతుంది.
లేకపోతే గొంతు కొంచెం కిచకిచ నొప్పి ఇలాంటివన్నీ మనం జనరల్గా చూస్తాం కదా. బట్ అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసిన వీళ్ళు ఆర్ఓ ప్లాంట్ పెట్టి నీళ్ళు చాలా మంచి నీళ్ళు, మంచి క్వాలిటీ, మనం ఏదైతే ఇంట్లో నీళ్ళు తాగుతామో ఫిల్టర్డ్ వాటర్, అలాంటి ఫిల్టర్డ్ వాటర్తోని నీట్గా చేస్తున్న ప్రొసీజర్ కాబట్టి అలాంటి అవకాశమే లేదు. ఎస్, ఇది మాత్రం డౌటే లేదు అని నాకు అనిపించింది. నిజంగా చాలా 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 బాగా చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అండ్ మీ పిల్లలకు కూడా సర్దులు, దగ్గులు, లేకపోతే జ్వరాలు వచ్చే అవకాశం కూడా లేదు దానివల్ల. అంటే సోడా వల్ల రాకపోవచ్చు, వేరే దేని వల్ల రావచ్చు, వెదర్ వల్ల రావచ్చు, దాని ముందు రోజు ఏం చేశారు, తర్వాత రోజు ఏం చేశారు, ఐ డోంట్ నో. బట్ సోడా తాగినందుకు, నేను సోడా తాగినందుకు అందుకే నెవర్ అండ్ గోలీ సోడా, ఎస్, నెవర్ అండ్ గోలీ సోడా తాగినందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలకి సర్దులు, దగ్గులు అయితే రావు. ఈ విషయం అయితే చెప్పేయచ్చు డౌట్ లేకుండా. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అండ్ నీలాగా ఫస్ట్లీ జనాలు ఆలోచించాలని, పిల్లలు నీలాగా చిన్న ఏజ్ నుంచి ఆలోచించాలని, ఇప్పుడని కాదు, చిన్న ఏజ్ నుంచి, నువ్వు చిన్న ఏజ్లో ఎట్లా ఆలోచించడం అట్లా ఆలోచించాలని కోరుకుంటూ ఇవాళ నీ గురించి మొత్తం జనాలందరికీ కూడా చూపించాలనుకున్నా నేను. సో నా ఏమైతే కంప్లీట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్. మొత్తం యుఎస్, ఇండియా, ఇట్లా మొత్తం అన్ని దేశాలకి పోతుంది ఇది. కానీ పోయేంత వరకు కష్టపడతాను అక్క. దీన్ని అయితే అంత ఈజీగా ఆపనక్క. అవకాశం వచ్చింది అక్క, నేను నాతో పాటు ఇంకొక 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం వచ్చింది అక్క. చాలా ముందరికి అయితే తీసిపోతానక్క. మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలా. తప్పకుండా బ్లెస్సింగ్స్ ఉంటాయి. డెఫినెట్ గా చాలా లాయల్ గా కరెక్ట్ గా జాబ్ చేస్తున్నావు. నీ జాబ్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు కాబట్టి నెవర్ అండ్ గోలింగ్ సోడా అనేది మీకు ఇప్పుడు కాదు, తరతరాలకి ఇంకా వినిపిస్తూనే ఉంటది. వండర్ఫుల్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. మీ గోలీ సోడాలు పంపించండి. సో ఎస్, ఇంత హ్యాపీగా, ఇంత ఇన్స్పిరేషనల్గా ఎండ్ చేయబోతున్న ఈ ఇంటర్వ్యూకి నేను మీ అందరికి కూడా ఈ అవకాశం గురించి చెప్పాలనుకుంటున్నా. ఏంటి అని అంటే, ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ. రానున్నది సమ్మర్ కాబట్టి ఎవరైనా కూడా ఏదైనా బిజినెస్ చేస్తే, ముఖ్యంగా చాలామంది అనుకుంటారు ఇట్లా ఏవైతే చల్లటివి ఏవైతే ఉంటాయో, డ్రింక్స్ కావచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేస్తే మనం సక్సెస్ అయిపోతామని అనుకుంటారు. కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తే సాటిస్ఫాక్షన్తో పాటు సక్సెస్ వస్తుంది. సో అలాంటి సక్సెస్ విత్ సాటిస్ఫాక్షన్ మీకు కూడా కావాలంటే నెవర్ ఎండింగ్ గోలీ సోడా వాళ్ళ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. ఒకవేళ మీ ఏరియాలో, మీ దగ్గర, మీ కాన్స్టిట్యున్సీలో ఉందా లేదా కనుక్కోండి. దాన్ని బట్టి 3 రకాల ఏవైతే ఫ్రాంచైజీస్ ఉన్నాయో వాటి గురించి ఇందాక ఉదయ్ గారు చెప్పినారు. కాదు మాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది, ఇంకొంచెం మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడిగి తెలుసుకొని మేము తర్వాత విల్ గో త్రూ ఇట్ అని అనుకుంటే, మీరు అనంతపూర్ ఫ్యాక్టరీకి నేను పోయినా కదా, అట్లా మీరు కూడా విజిట్ చేయొచ్చు ఎప్పుడంటే అప్పుడు సడన్గా. సో దట్ మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసి మాట్లాడి తెలుసుకొని, లేదు ఫస్ట్ ఫోన్ చేసి మేము మాట్లాడతాం అనుకుంటే కూడా వాళ్ళకి సంబంధించిన నంబర్లు కింద స్క్రీన్ పైన మీకు కనిపిస్తాయి. ఫోన్ చేయండి, మాట్లాడండి, కనుక్కోండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా ఈ ఇన్వెస్ట్మెంట్ని పెట్టొచ్చు, చాలా తక్కువ పైసలు. అంతేకాకుండా రిటర్న్స్ కూడా 5 to 6 monthsలో వచ్చేస్తే అది నాది గ్యారంటీ అని ఉదయ్ గారు చెప్పడం కూడా మనం విన్నాం. అండ్ మన అందరికీ తెలుసు నెవర్ ఎండింగ్ గోలీ సోడా అంటే క్వాలిటీ అన్న విషయం, ఎందుకంటే నేనైతే కళ్ళతో చూసి వచ్చిన కాబట్టి. సో ఎస్, ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ ఇలాంటి ఏదన్నా మంచి బిజినెస్ చేయాలని అనుకుంటే మాత్రం ది బెస్ట్ బిజినెస్. సో థ్యాంక్స్ అండి. గోలీ సోడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ 15.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెవర్ అండ్ గోలీ సోడా ఫ్రాంచైజ్ మీ సొంతం.